అంబనమాంబుజజ్వలకరంబుజ శారదచంద్రచంద్రికాణంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబితదిగ్విభాగనశక్తి వివిక్తనిజ ప్రభావ భావంబరవీతి విశ్వతి విహారమం త్రిపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. 617వ జ్ఞానయజ్ఞంలో 3వ రోజు. ఈరోజు సచ్చరిత్ర గుర్తు చేసుకోవడం అంటే సచ్చరిత్రను మననం చేసుకోవడం, దాంట్లో ఉండేటువంటి విశేషాలను గత 2 రోజుల నుంచి వింటున్నా. ఈరోజు 3, రేపు ఎల్లుండి కార్యక్రమం జరుగుతుంది. ఈ గుర్తు చేసుకోవడం అనేది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా మనం ఎందుకు గుర్తు చేసుకుంటాం, వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటే చేసుకుంటాం. నేను వివరంగా చెప్పనక్కర్లేదు, అందరికీ అనుభవం. కొంతమంది దగ్గరి బంధువులైనా గుర్తు చేసుకో, ఎందుకు వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటే కదా. ఏరా ఫోన్ నువ్వు చేస్తున్నావా, ఇక మామూలు మీకు అవన్నీ చెప్పనక్క. గుర్తు చేసుకున్నా, ఇప్పుడే గుర్తు చేసుకున్నాను వచ్చేసావరా, ఇప్పుడే గుర్తు చేసుకుని నేను ఫోన్ చేస్తున్నా. ఈ గుర్తు చేసుకోవడం అనేది చూడండి, అది వన్వేగా ఉండదు. అవునా నువ్వు గుర్తు చేసుకుంటే నేను గుర్తు చేసుకుంటా, ప్రతిసారి నేనైనా గుర్తు చేసుకో అంటుంటామా. ఇది గుర్తు చేసుకోవడం విషయం. ఇక ఇదంతా వివరంగా నేను చెప్పడానికి అంతా పూర్తిగా లౌకికం. ఏదో అవసరం ఉంటేనో ఏదో అంటేనే మనం ఏ లౌకికమైనా ఎవరినైనా గుర్తు చేసుకుంటాం. ఇక్కడ గుర్తు చేసుకోవడం అనే మాట వింటున్నాం కదా, సచరిత్ర గుర్తు చేసుకోవడం. మరి లౌకికంగా ఆలోచిస్తే బాబాకు మనకి ఏదైనా సంబంధం ఉండాలిగా. సచరిత్ర గుర్తు చేసుకుంటున్నాం, ఆయనకు అక్కో తమ్ముడో చెల్లెలో లేకపోతే ఏదైనా అయి ఉండాలి మనం కదా. మనల్ని గుర్తు చేసుకోవాలి ఆయన, లేదా మనం ఆయన గుర్తు చేసుకుంటారంటే ఏదో బంధుత్వం ఉండాలి, రుణానుబంధం ఉండాలి. కానీ 2 రోజుల నుంచి గుర్తు చేస్తున్నది ఏంటి, ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం, ఆయన గురువు దగ్గరికి వచ్చేటప్పటికి రుణానుబంధం తప్ప రక్త సంబంధం అనేది 90% ఉండదు, అంతే ఎక్కువ శాతం. ఆ రుణానుబంధం ఉన్నటువంటి రక్త సంబంధం లేనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపంగా భావిస్తూ గురువును గుర్తు చేసుకుంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోలేదు, బాబాను మనం గుర్తు చేసుకుంటున్నామండి. బాబా మనల్ని గుర్తు చేసుకుంటాడు సార్. కళ్యాణ్ గారు చెప్పారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను బాబాను గుర్తు చేసుకుంటున్నాను, మీరు గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారుగా. ఇంకా సీనియారిటీ ప్రకారం మనం ఏ దశలో ఉండాలి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు అది హెమాడి పత్రిక సత్యత ఏమంటారంటే, గుర్తు చేసుకోవడం అనేది బాబాను మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన మనల్ని గుర్తు చేసుకుంటాడు కాదట, రుణానుబంధము కూడా కాదట. అది నేను గుర్తు చేస్తున్నాను. అదేంటంటే ఆయనని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మనలో ఒక చైతన్య స్వరూపంగా ఉండేటువంటిది గురువుగా భావించుకుంటున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు అదే, ఇంకా ధ్యాస కూడా అదే. మా అక్కయ్య బాగుందా, మా తమ్ముడు బాగున్నాడా, ఇంకొకరు బాగున్నారా, పిల్లలు సంపాదన ఉందా లేదు, ఇది మనకు. ఆయనకేముందండి అమ్మా, ఆశ్రమానికి ఎవరన్నా వస్తారా రారా, ఏమో నా తర్వాత ఏమవుతుందో నా డబ్బులని ఎవరు చెప్పుకోవద్దు, ఏమో అవసరం ఉంది ఆయనకి. ఆయన ఏంటి ఎప్పుడు నిరంతరం ఏది అది చైతన్య స్వరూపంగా ఉండే ఒక ధ్యాసలోనే ఉంటారు. ఆ ధ్యాసలో ఉంటే అదే ఇంకంటే అది గుర్తు చేసుకోవడం కాదు. అందుకని దాన్ని ఏమంటారంటే జాగ్రత్త అవస్థ మనం చూస్తున్నాం, స్వప్నావస్థ అంటే మీకు తెలుసు, నిద్రపోతా వస్తాయి. కాదు, సుషుప్తి అవస్థ తుర్యావస్థ అనే 2 ఉన్నాయి. వాళ్ళ స్థాయి ఏంటంటే సుషుప్తి పోయి తుర్యావస్థ స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా మన ధ్యాసలో ఉండరు, మనం మామూలుగా ఉండరు. వాళ్ళు కుక్కల మధ్య పడుకుంటారు, ఏదో వాళ్ళ ధ్యాసలైపోయి. అట్లాంటి అంత స్థితిలో ఉండే వాళ్ళను నువ్వు గనక గుర్తు చేసుకుంటే, నిన్న ఆయన గుర్తు చేసుకోవడం కాదు, సాక్షాత్ భగవంతుడినే కాదు సమస్త జగత్తులో ఉండే చైతన్యాన్ని గుర్తు చేసుకుంటాను. అంటే ఆ ట్యూన్ చూడండి. అంటే నేను బాబా, మరి ఇప్పుడు ఆ తల్లి అన్నది, ఆమె కూడా అన్నది ఏంటి, అమ్మ అనండి మన బాబా మనల్ని గుర్తు చేసుకుంటాడు అని. బాబాను గుర్తు చేసుకుంటాడంటే మసీదులో తలగుడ్డ కట్టుకొని ఫకీర్లాగా ఉండి ఆయన గుర్తు చేసుకుంటాడనే కాదండి. అది గుర్తుపెట్టుకోండి బాగా. చాలామంది బాబాను గుర్తు చేసుకున్నా అండి, షిరిడి నుంచి మాకేం రాలేదండి, బాబాను గుర్తు చేసుకున్నా అండి వారం రోజుల నుంచి, ఏమనండి నో రిప్లై.
అంటే గుర్తు చేసుకుంటే నేను గుర్తు చేసుకుంటాడు ఆయన. ఏదో రకంగా ఇగో మా ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం, అది చేస్తున్నాం, ఏదో ఫోటో వస్తుంది, షిరిడి నుంచి ఎవరు ప్రసాదం పంపిస్తారు, ఏదో బాబా మాకు సమాధానం ఇచ్చారు, మేము గుర్తు చేసుకుంటే ఆయన కూడా ఇవన్నీ అంటుంటా. ఒక్కో ఏమంటే షిరిడి నుంచి రావాలి, ఎవరో ఆ రూపంగా రావాలనుకుంటాం కదా, అక్కడే కాస్తంత పొరపాటు. అదే హేమాల్పని చెప్తా. నువ్వు బాబాను గుర్తు చేసుకుంటున్నావు అంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు? జగత్తు విశ్వమంతా పంచభూతాత్మక ఉండే చైతన్యాన్ని గుర్తు చేసుకుంటాను అనే భావనలో గుర్తు చేసుకున్నావు అనుకో, ఈ రూపంగానే వస్తాడు. తెలుసు కదా మీకు, పాము రూపంలో వస్తాడు. అమ్మా బాబు వచ్చేసండి పాము, ఆపేద్దామండి, జ్ఞానయజ్ఞంతో పాడొద్దు కాదు, వచ్చావు కూర్చో. కోతి రూపంలో, కుక్క రూపంలో, ఏ రూపంలో, ఎన్ని సందర్భాలమ్మా, ఎన్ని సందర్భాలు. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనల్ని మనం గుర్తు చేసుకుంటాం. మా అన్నయ్య నేను గుర్తు చేసుకుంటున్నాను, మా అక్కయ్య నేను గుర్తు, అంటే ఆ రూపమే, ఆ బంధుత్వం, రక్త సంబంధం. కానీ సాయిబాబా అనే అటువంటి ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆయన నువ్వు గుర్తు చేసుకుంటే, ఎందుకంటే అది నేను విశేషంగా చెప్తున్నాను కదా, అనుభవాలు ఉన్నాయి. బాబాను గుర్తు చేసుకోకపోతే మా అమ్మగారు ఉద్యాపన వ్రతం చేస్తాను అని అన్నది. ఏమన్నాడు బివి దేవ్ గారు? మనని వెళ్ళిపోతున్న చరిత్రలో, సచ్చరిత్రలో 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెడతాం. దానికి ఎవరు పిలవాలి? అసలు పిలవాలనే గుర్తు ఎందుకు వస్తుందండి? మీ ఇంట్లో మీరు పెళ్లి చేస్తున్నారండి, మీకు అంటే బంధువు కాదు, రక్త సంబంధం లేదు, ఒక ఆయన పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారండి? మీకు ఆయన మీద గౌరవం ఉండబట్టేగా, అంతేనా? మరి బాబాని పిలుస్తున్నాడు ఆయన. ఎవరు? బివి దేవ్ దహన్ అనే ఊళ్ళో ఉంటున్నాడు, దాదాపుగా షిరిడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. బాబా మీరు రావాలి, మీరు వస్తేనే ఆ ఉద్యాపన వ్రతం ఏదైతుందో పరిపూర్ణమైనట్టుగా మాకు నమ్మకం. ఆయన ఎక్కడికి రాలేదే, వస్తానని రాశాడు, పైన జవాబిచ్చాడు, వచ్చేసింది డాక్యుమెంట్ రూపంలో, నేను నాతో పాటు 2 వస్తారు. మీరు రాలేదు బాబా, అది గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుంటే నన్ను గుర్తు చేసుకుని భోజనానికి పిలిస్తే చాలయ్యా అని వెళ్తా. బాబా అన్న మాటమ్మా, ఈ మాట సత్యతలో ఉంది. నన్ను గుర్తు ఈరోజు నేను 10 మందికి భోజనం పెడుతున్నాను, బాబా మీరు వచ్చి తినిపోవాలి అని గుర్తు చేసుకోతారు. ఏ రూపంలో వస్తాడైనా? ఇంకా రాలేదండి, అయితే మిగతా వాళ్ళందరూ ఆపండి, వస్తాడేమో, వస్తాడంతే. ఆ వస్తాడంటే రూపము కాదు, చైతన్యంలో ఎన్నో ఉన్నాయి. జీవం కావచ్చు, జీవం లేనిది కావచ్చు, ఫోటో రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా నీకు ఆ రకమైనటువంటిది గుర్తు చేసుకోవడం ఉండాలి. రాలేదు బాబా మీరు, ఇది చరిత్ర మీకు తెలుసు, అందరూ చాలా వరకు చదువుకున్న వాళ్ళే, అర్థమైపోయింది. కాబట్టి గురువును నువ్వు గుర్తు చేసుకుంటే, ఎవరు సచ్చరిత్రలో ఉండే సాయిబాబాను గుర్తు చేసుకుంటే, మనకి ఎంతసేపు వచ్చి ఆయనకు సరిగ్గా పిలుపు పోలేదేమో, పోయి చెప్పలేదేమో, మన షెడీకి పోయి పిలవలేదుగా, ఎన్నెన్నో డౌట్లు వస్తాయండి. మరి రాలేదే, నేను వచ్చానురా బాబు, సందాల కోసం వచ్చే సన్యాసం అనుకుంటే నేనేం చేస్తా దానికి? అంటే గుర్తు చేసుకొని నువ్వు పిలిచావు, గుర్తు చేసుకోవడంలో నువ్వేం చేశావు? రూపం చూసుకున్నావు, షిరిడి అనే ప్రాంతం చూసావు, అక్కడి నుంచి ఇక్కడికి అమ్మ టాంగా అక్కర్లేదు నాకు, రైలు ఛార్జీలు అక్కర్లేదు నాకు, నీకెంత ఇవ్వాలి, రానుకొని ట్రాన్స్పోర్ట్ బుక్ చేయాలా, ఇవన్నీ నాకు ఏమక్కర్లేదని కూడా చెప్తే, మరి ఏమక్కర్లేకుండా గాలి వస్తావా? ఎట్లొస్తావు? ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ రోజుల భౌతిక శరీరం ఉంది కాబట్టి. ఇంకా ఇప్పటికి కూడా చాలామంది సచేతన ఇంకా అదే దృష్టి. ఏమాడి 19కే చెప్పాడు, అమ్మ అయ్యా సచరితలో బాబాను గుర్తు చేసుకోండి, ఆయన చైతన్యమే ఆయన. అట్లాంటి ఆ చైతన్యం నన్ను రావాలయ్యా అన్నప్పుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. నా బిడ్డ 3 రోజుల నుంచి ఏడుస్తున్నది, ప్రసవ వేదన, నొప్పులు వస్తున్నాయి, కాన్పు కావడంలే. ఎక్కడున్నాడండి? మైనాతాయి, అదే కూతురు తెలుసు కదా, చంద్రకర్ గారి కథ, జామ్నేర్, దాదాపుగా 100 కిలోమీటర్ దూరం, చచ్చిపోతుందని చెప్తున్నారు. ఏం చేశాడు? బాబాను గుర్తు చేసుకున్నాడు కదా. ఎన్ని చండీ యాగాలు అవి ఇవి ఎన్నో చేస్తున్నాడు, ఏం లాభం లేదు. ఆమె కాన్పు కాదు, ఆమె చచ్చిపోతుంది. వచ్చాడా లేదా? ఈ అమ్మాయి ఎంత గొప్ప అందుకనే
హేమాడి పంత్ గారి హెడ్డింగ్ అది జామ్నేర్ చమత్కారం, అది నిజంగా అద్భుతం. అనుభవించిన వాడికి తెలుస్తుంది అది. అయ్యే మీరు టాంగా పంపించారు, నేను టాంగా పంపించడమే సార్. 3 రోజుల నుంచి మా ఇంట్లో నా అవసరం నాకు తెలియదు, నీళ్లు లేవు, ఆకలి లేదు, ఎందుకంటే నా కూతురు కాన్పు కావడం లే. అది అనుభవించేవాడికి తెలుస్తుందండి. అసలు నువ్వు వస్తున్నావని నాకు ఎవరు చెప్పారు? అన్నీ అవే సమకూడతారేవో పో. అది ఎవరు? సన్యాసి. ఎవరు తెలుసు మీకు? బాపుది పువ్వా. నువ్వు వెళ్ళంతే బాపు, నీకు అన్నీ అవసరం. అంటే ఈయన ముందే ఇన్ఫర్మేషన్ పంపించాడేమనుకున్నటువంటి ఎవరైనా అంతేగా. అంటే గుర్తు చేసుకుంటే చాలు, నువ్వు ఎన్ని వేల మైళ్ళ దూరంగా ఉండని, నేను వచ్చేస్తాను. ఏ రూపంలో వస్తారు? ఎంతమంది అమ్మ ఫారిన్లో ఉండేవాళ్ళు అంటే నా ఇది కాదండి, చాలామంది బాబా భక్తులు ఎక్కడో షికాగోలోనో, ఎక్కడో ఆస్ట్రేలియాలోనో, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా వచ్చాడండి. అంటే ఎట్లా వస్తాడు ఆయన? ఏ రూపంలో వస్తాడు? డాక్టర్ రూపంలో రావచ్చు, ఒక ధైర్యాన్ని ఇచ్చే రూపంలో రావచ్చు, ఎవరైనా రావచ్చండి. కాబట్టి ఆ అమ్మ ఇంత దూరం ఎవరో మా బంధువు ఒక ఆయనకి ఎంత అవుతుందయ్యా బాబు ఫ్లైట్ టికెట్ అంటే 1,50,000 1,50,000 పెట్టుకొని వస్తా రావాలా ఇప్పుడు అవసరం అంతా అనుకుంటే. మరి ఆయనకి ఏం పని అండి? ఎట్లా వస్తున్నాడండి? ఇది బాబాను గుర్తు చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, ఈ మనం కనిపిస్తున్న రూపాలకు అతీతంగా ఉండే చైతన్యమే ఆయన అనే భావనను గుర్తు చేసుకున్నాం అనుకో, నీకు తప్పకుండా ఏదో రూపం నీకు అసలు నీకు తెలియదు, వచ్చిపోయినాడు అంతే. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు, నీకు తెలియదు అసలు. నీకు వచ్చుంటే అమ్మ నువ్వు పట్టుకుంటావాడు. ఇంకా 2 రోజులు ఉండిపోయా, నాకు కూడా చాలా కష్టాలు చెప్పుకోవాలి నీతో, అంతేగా. ఎవరైనా బంధువు వస్తే రానివాడు వచ్చాడనుకో ఇంకా వదిలిపెట్టమండి. అమ్మో మనం నాలాంటి చాలా పట్టుకుంటాడు. ఏమవుతుంది? కనపడ్డాడు అంతే. టాంగా వచ్చే పంపించానా? ఎక్కడుంది టాంగా? వెతుకుతూ చూశాడండి. తెలుసు కదా మీకు కథ. ఏం టాంగా లేదు, నడిపినవాడు లేడు. ఏమిటండి అంటే టాంగా నీదా? టాంగా నడిపింది నువ్వా? మరి శ్రీడిలో ఉండేది ఎవరు? తానొక్కచోటే ఉండి అనంతంగా అంతటా ఉండేవాడు ఎవరి అంటే పరబ్రహ్మ ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే. తాను ఒక్కచోట ఉంటా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు అంటే సూర్యుడు పెరుగలిగిన వాడు కాదు, అదే ఆయన. ఆయన ఉండేది అక్కడే. ఆయన కదలండి. మనం కదులుతున్నాం, భూమి కదులుతుంది అంతే. లేదండి ఇప్పుడు అమెరికాలో లేడండి సూర్యుడు. అమెరికాలో ఎందుకుంటాడు? భూమి కదులుతున్నది కాబట్టి. ఇది సైన్స్ కదా. కానీ ఆయన ఒక్కచోట ఉండి తన కిరణాలు కానీ స్థితి ఎత్తైతే ఇస్తాడు. ఎవరైనా అంతటా ఉండేటువంటి ఒక నీకు కనిపిస్తున్నటువంటి పరమాత్మ, పంచభూతాలు అట్లాంటి అలాంటివి అన్నీ, వాయువు కానీ ఇవన్నీ కూడా అట్లాంటి దాంట్లో ఆ స్వరూపంలో ఉండేటువంటి చైతన్యం ఎవరయ్యా? నా సాయి అని అట్లాంటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడండి హేమాడి పళ్ళు. అది గుర్తు చేసుకోవాలంటే మా అన్నయ్యని నేను గుర్తు చేసుకున్నా, మా అక్కయ్యని నేను గుర్తు చేసుకున్నా, మా మామను గుర్తు చేసుకుంటావు. ఎందుకు చేసుకుంటావు? అది నీ రక్త సంబంధం. అది ఇంకా పైన ఎప్పుడు చేసుకుంటావు? వాడికి ఏదైనా బాధ కలుగుతున్నదంటే చేసుకుంటావు. మామూలుగా ఉంటాయంటే దాదాపుగా గుర్తు చేసుకోరండి. మంచిగా ఏదైనా వాళ్ళంతా చాలా సంతోషంగా హాయిగా ఉన్నారు, మనం కూడా ఉండదండి. అక్కడ ఏదైనా కష్టం వచ్చిందనుకో వీళ్ళైతే కొంత పలకరితేనే లేకపోతే. అంటే ఈ గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో సుఖంలో గుర్తు చేసుకుంటావా? చేసుకోరు. కష్టంలోనే. అది ప్రత్యేకించి పరమాత్మను గురువును మనం అనుకుంటాం. స్వామి సుఖంలో కానీ నా గుర్తుకు రావయ్యా. రాడండి. ఎందుకు రాడు? నీ ఆలోచన ఎంతసేపు వచ్చే లౌకికమే. ఆమె ఏమైపోతుందో, ఆయన ఏమైపోతాడో, నాకేమవుతుందో, ఇదే. అంటే అది గుర్తు చేసుకునేది ఏంటంటే అది ఎట్లాంటిదంటే అది అలవాటైపోతుంది. కొంతమంది కాదండి. అంటే అంత ఆ రకంగా భీమాజీ పాటిల్ ఇప్పుడు 2 కథలు విన్నాం. 3వ కథ నువ్వు ఎందుకయ్యా కష్టాల్లోనే గుర్తుకొస్తావు స్వామి? నాకు అర్థం కాదు. అని అడుగుతున్నాడు భగవంతుడిని అడుగుతున్నాడు. నువ్వు కష్టాల్లోనే ఎందుకు గుర్తుకొస్తావు? సుఖంలో గుర్తుకు రావే. రాడు. చివరికి బాబా దగ్గరికి వచ్చాడు. తెలుసు కదా ఏమిటైనా గుర్తు చేయడం. చూడండి 2 కళలు వచ్చాయి. ఎందుకంటే కళ్యాణ గారికి చాలా మందికి కంఠస్థం సచరిత్ర మొత్తం
నేను ఎందుకు చెప్తున్నా అంటే గుర్తు చేసుకున్న పద్యం సరిగ్గా చెప్పు. వ్యక్తం చేసుకొని కొడుతున్నాడండి టీచర్. గుర్తు చేసుకున్న పద్యం ఏంటి? ఎవరన్నా పద్యాన్ని గుర్తు చేసుకుంటే కంఠస్థం చేశానండి నేను. ఏది శుక్రాంబర ధర్మేశ్వర సరిగ్గా చెప్పా. ఎప్పుడు కళలోనా బత్తం తీసుకొని కొడతావా? ఏదండి గుర్తు చేసుకోవడం? ఏమిటండి ఆ పద్యం? యమాధిపతి కదా సార్. నేను ఎందుకు చెప్తానంటే గుర్తు చేసుకుంటాం మనం. ఆ చేసుకునేది కూడా సరిగ్గా చేసుకోమండి. ఏమేమి మనం చేసిన తప్పులు, నేను చేసిన గొప్ప గొప్ప విశేషాలన్నీ గుర్తు చేసుకుంటా. అమ్మో మనకంతా క్రెడిటే కానీ డెబిట్ ఉండదు. అంతే ఇదే. అది చెప్పే సరిగ్గా చెప్పు. ఏమేం చేశావు నువ్వు? పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ కాదు. శ్లోకాలు కంఠస్థం చేసింది కాదు. తప్పు చెప్పు ఫస్ట్ అసలు. అంటే నేనయ్యా ఇంతే, నా 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 గుర్తు చేసుకోలేకపోతున్నానయ్యా అన్నీ అంటే సార్ గుర్తు చేసుకో. ఎవరండి ఈ పని చేసేది? గురువు ఒక్కడే చేస్తాడు. భగవంతుడు, అమ్మవారు, ఇంకో శక్తులకు సాధ్యం కాదు. ఒక్క గురువే. ఎప్పుడైతే ఆ పూర్వజన్మలో కానీ ఆ పరిస్థితిని అనుభవించేటప్పుడు ఎందుకయ్యా ఈ కష్టం? 40 ఏళ్ళప్పుడా క్షయరోగమా, గంటకు రక్తం కక్కుకోవడమా? నిజంగా హెమాడి పంతగా రాస్తుంటే చదువుతుంటే అది ఏం క్షయరోగం రా దేవుడా, అవి అసలు చదువుతుంటేనే ఏడుపు వస్తుంది. అట్లాంటిది అనుభవించిన వాళ్ళని చూస్తే ఏంటండి? ఎవరైనా మన ఇళ్ళల్లో అనుభవిస్తున్న వాళ్ళని మనం చూడలేమండి. ఎందుక ఈ బాధ? పోతే పోండు, ఏం పోతాడా తొందరగా? పోతే ఎందుకు అనుభవించాలి? ఎందుకు అనుభవించాలి? బ్రాడ్ ఫార్వర్డ్ బ్యాంక్ కదా. కాబట్టి ఈ రకంగా మనకు ఉండేటువంటి ఆలోచనలు గుర్తు చేసుకోవాలి. ఎవరిని గుర్తు చేసుకుంటున్నాను? బాబాను గుర్తు చేసుకుంటున్నాను. నిజమే, బాబాను గుర్తు చేసుకుంటే ఏం చేస్తాడు ఆయన? అమ్మ పాతలు కూడా కాస్త గుర్తు చేసుకోమ్మా. నేను రాజేంద్ర ప్రసాద్ మా అమ్మ కడుపున పుట్టాను, నాకు పేరు పెట్టారమ్మా. మరి పోయిన సంవత్సరం కుక్కనో ఈగనో దోమనో పందినో నాకేం తెలుసమ్మా? నేను ఎక్కడెక్కడ ఏ పొరపాటు చేశాను నాకేం తెలుసు? నీకు తెలియకున్నా, నీకు తెలియదు. మళ్ళీ అక్కడ ఎక్కడో తమిళనాడుకు పోయి ఎక్కడో అడుగుతుంటారు. పోయిన జన్మలోనే చెప్తున్నా ఇదంతా. అయ్యే నువ్వు అది తెలిస్తే నువ్వు ఒక పెద్ద మంచి బ్రాహ్మడివి, 10 మందికి పోయి బాగా ఆనందపడతాడు. అబ్బా వాడికని లేదండి, మీరు ఒక కుక్క, ఆ కుక్క ఏదో అమ్మ చేసే పోయిన జన్మలో నేను అసలు తెలియకుండా ఉండడం మంచిదండి. పోయిన జన్మలో నేను ఎవరు తెలియకుండా ఉండడం మంచిది. తెలిసినప్పటికీ అదే పెద్ద రోగం. నేను పామునా, నేను కప్పనా, నా దరిద్రం మీద ఏంది? కానీ నువ్వు చేసిన పని నీకు తెలియకపోవడానికి గుర్తు చేసుకో అంటే బాబా చరిత్ర చూడండి ఎంత నిజంగా. ఈ శశి సావిత్రమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సబ్జెక్ట్ గుర్తుకు రావడానికి కారణం వీళ్ళు ఒక కారణం కావచ్చు, ఈ స్థలం కారణం కావచ్చు. కానీ ఇగో ఈ కళ్యాణి గారు, పద్మావతమ్మ, ఈ తల్లి వినాలని శ్రద్ధమ్మ. నాకు వయస్సు వచ్చి అనుభవం వచ్చి చెప్పడం కాదు ఇది. వినేటువంటి వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి నాకు గుర్తుకొస్తున్నాయి, నాకు కూడా గుర్తుకొస్తున్నాయి. లేకపోతే నాకు ఉండేటువంటి శారీరక స్థితి, మానసిక స్థితులు ఇవన్నీ ఇట్లాంటి గుర్తుకు రావడం ఏంటి అంటే గుర్తు చేసుకున్నాడు. సరిగ్గా చేసుకో. గుర్తో బెత్తం పెట్టి కొట్టడం అంటే నాకు ఏంది కొట్టడం ఏంది? అది ఎప్పుడు పగలు కాదండి, రాత్రి పడుకుంటే. అది ఎవరి ఇంట్లో పడుకున్నాడు? ఈయన కోటీశ్వరుడు. ఆయన పడుకోమని వారం రోజులు పడుకోమన్నది ఎవరింట్లో? బీదామెట. ఫ్లోరింగ్గా ఇది కాదమ్మా, పందికొక్కులు తిరుగుతుంటాయట పగలే. మా మనవరానికి ఇది బలి కనిపించినా భయమే. ఎవరికైనా అంటే పిల్లలకి. మరి అంటే పందికొక్కులు తిరుగుతాడు అక్కడ పడుకోమంటాడే బాబా. ఎందుకనైనా నన్ను ఏడిపిస్తావయ్యా? నేను ఈ చెట్టు కిందన పడుకోమంటే పడుకుంటా కదా, భయ బాబా ఇంట్లో పడుకోమంటావయ్యా అన్నాడా? అది నీకు ఒక గురువును కానీ ఒక చైతన్య స్వరూపమైనటువంటి బాబాను నువ్వు ఏం చేయమంటే చేస్తాను. ఏం చేయమంటే చేస్తావా? చేస్తాను కానీ స్వామి ఇదొక్కటి మాత్రం తప్పిస్తాడు, ఇంకోటి ఇంకంతే. అంతే. ఏంటమ్మా నాకు అర్థం కాదు. అంటే చెయ్యమన్నప్పుడు అంతే. నువ్వు వస్తావా? వచ్చేస్తా. ఇప్పుడు రమ్మంటావు సార్, ఇప్పుడు భోజనం పెట్టారు కదా సార్. కథ తెలుసు కదా, గురువు గారు ప్రత్యక్షంగా కనిపిస్తే. కాబట్టి భీమాబాయి ఇంట్లో పడుకుంటా. ఎట్లా ఉంది ఆడ
వెస్ట్రన్ బాత్రూమ్ ఉందా లేదా ఇంకోట నేనేం నా పరిస్థితి ఏంటి, కూలి వాళ్ళని పెట్టుకొని నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే నన్ను ఆయన చెప్పింది చేస్తావు. చేసేటప్పుడు ఏమైంది, పడుకుంటున్నాడు, నిద్ర ఇది, నిద్రలో ఇది. పగలైతే అడుగుతాడు ఏందే ఎట్లా కొడుతున్నావు నన్నని, కానీ నిద్రలో ఏమడుగుతాడు, అవునండి నేను ఏం తప్పు చెప్తున్నావు నువ్వెవరివి, తప్పు చెప్పు. ఎప్పుడైనా తప్పు చేయడంలో తప్పు లేదు, తప్పు చేసింది కూడా సరిగ్గా తప్పే చేశానని చెప్పకపోవడమే తప్పు, అంతే. ఎవ్వడూ తప్పు చేయని వాడు ఉన్నాడు, అందరూ చేశారు. కానీ ఇది తప్పు అయింది అని ఎందుకు నువ్వు చెప్పలేదు, పోయిన జన్మ తెలియదు అసలు నీకు. అయినా తప్పు ఏం అవునండి ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తామండి, అనుభవిస్తున్నాం కదండి. ఏది ఇంకొక భగవంతుడి చరిత్ర, ఇంకో అమ్మవారి చరిత్ర అయితే. కానీ ఇది సచ్చరిత్ర, పరమాత్మ చరిత్ర కాదు, గురువు గారి చరిత్ర. చైతన్యమంతటా ఉండే ఆ పరమాత్మ స్వరూప పరబ్రహ్మ రూపమైనటువంటి అందుకని ఆయన ఏం చేస్తాడు, ఒప్పుకున్నావా, ఒప్పుకున్నా బాబా. అప్పుడు ఏం చేశాడు, ఈ మన పెళ్లిలో వాడుతుంటారు చూడండి, దాన్ని ఏమంటారు, సన్నే రాయినట్టు ఇంత పెట్టి ఏదో అంటారు, దానికి పేరుంది. అట్లాంటిది పెట్టి ఎక్కడ పెట్టాడు అది, బండ గుండె మీద. ఎవరండి, బాబా పెట్టి అది ఏందండి ఇది పద్యం, అది సరిగ్గా చెప్పు, గుర్తు చేసుకో. ఇదేంటండి మళ్ళీ నెక్స్ట్ 2 కళలు చూడండి, ఏంటిది అయ్యా అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు గుర్తు చేసుకొని ప్రాయశ్చిత్తం అయిందో అప్పుడు ఏమవుతుందండి, వెంటనే ఏమవుతుంది, శరీర విముక్తం. శరీరానికి విముక్తి అండి, ఆత్మకు విముక్తి కాదది. అంటే ప్రాణం పోతుంది. కానీ ఈ గురువు ఏం చేశాడు తెలుసా, గుర్తు చేసుకున్నావా చేసిన తప్పును, నీ ప్రాణం పోనక్కర్ల, నేను ప్రాణం పోస్తా. నీకు డాక్టర్స్ ఏం చేస్తారు తెలుసుగా, ఈమె డాక్టర్గా ఇమీడియట్ హార్ట్ బీట్ కావాలి. నాకు తెలియక ఒక మంచి డాక్టర్ ఉంటే, అమ్మ నేను కూడా సక్సెస్ అవుతానండి, నిజమేనండి బాబా, ఎంత సైంటిఫిక్గా అమ్మా అంటే నువ్వు పోయిన జన్మలో చేసిన దాన్ని ఇది నీ తప్పదు, నువ్వు ఒప్పుకున్నావు, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఏమన్నా ఆ రూములు ఏమన్నా ఇవన్నీ ఏం గుర్తురావు, వెళ్ళిపోతుంది. అయిపోయింది, నీకు అయిపోయింది, గుర్తు చేసుకున్నావు ప్రాక్టీస్. కానీ మళ్ళా బతకాలి, మళ్ళా ఆరోగ్యం అంటే ఆయుష్ పెంచుతాడు, ఆయుష్ పెంచుతాడు అంటే ఒక 40 ఏళ్ళు, 40 నుంచి 40, 80 ఏం లాభం? ఆ 40 ఏళ్ళు మంచాన పడి దరిద్రం, దానికంటే అతను పోయింటే బాగుండదు అనుకుంటాం. అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదమ్మా. కానీ ఈ సాయి చైతన్యం ఎంత గొప్పదంటే గుర్తు చేసుకుంటే అది గుర్తు చేస్తాడు. దాని తర్వాత వెంటనే ఆయన మీద నీకు పరిపూర్ణమైన శరణాగతి అంటే గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఆయన. ఇప్పుడు అర్థమైపోయింది అనేకంటే ఆ స్థితిలో కనుక నీ మనస్సు కనుక నిర్దిష్టంగా ఒక ధ్యాసలో పడ్డావు అనుకో, అప్పుడు మళ్ళా నీకు జీవం పోస్తాడమ్మా. ఎవరన్నా జీవం పోసాడమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎంత విష్ణువు అయినా, ఎంత బ్రహ్మ అయినా, ఎంత అమ్మవారైనా జీవం పోసింది మాత్రం శివుడు ఒక్కడే. అది ఎందుకు అని అడుగుతుంటారేమో మార్కండేయుడు. దానికి కారణం ఆయన గురువు అండి, మొట్టమొదటి గురువు ఆయనే. కాబట్టి జీవం మళ్ళా పోసాడంటే శివుడు ఒక్కడే, గురువు ఒక్కడే పోయాడు. పోయడం కాదు, ఇంకా మళ్ళా వాళ్ళు సావంటూ ఉండకుండా ఉంటారు. సావంటూ ఉండకుండా ఎవరైనా ఉంటారు సార్ అంటే చిరంజీవులు అవుతారు. వాళ్ళ పేరు ఎప్పుడూ గుర్తుకొస్తుంది, అబ్బా ఏం సేవం చేసుకున్నాడండి. నిజంగా చచ్చిపోయేవాడు ఆ శివుడికి ఎవరి పేరు గుర్తుకు, మార్కండేయుడి పేరు గుర్తుకు రాదమ్మా ఎవరికైనా, లేకపోతే ఇంకొక గూడు పేరు గుర్తుకు రాదా, ఎవరి పేరు గుర్తుకు రాదమ్మా. సేవలో నిమగ్నమైపోవాలంతే బస్. అట్లాంటి స్థితిలో భీమాజీ పాటలు 90 ఏళ్ళు బతికాడమ్మా. 40 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళు. ఎంతమంది ఇళ్లలో సాయి సత్య వ్రతాలు చేశాడమ్మా. అంటే వ్రతమనంగానే మండపారాధన ఇవి కాదు, ప్రధానమైంది కథ గుర్తు చేసుకో. అయ్యగారు తొందరగా చెప్పండి కథ, మాకు టైం అయిపోతుంది, పోతాం. ప్రధానమైంది కథ, నెక్స్ట్ ప్రధానమైంది ప్రసాదం.
నువ్వు చేసుకో, మండపాలు చేయకూడదని నేను చెప్పగానే రేపటి నుంచి మండపాలను అక్కర్లేసాను మా కథను మాత్రం చెప్పడానికి అనకండి. కానీ ఏది అవసరం, ఏది ముఖ్యమైంది కథ, ఏం కథది ఎన్నిసార్లు వింటాను కదా. నాకు తెలిసినంతకు, నాకు గుర్తున్నంత వరకే ఇప్పటికి అంటే ఎప్పుడు 5 ఏళ్ళప్పుడు నాకైతే తెలియదు. అప్పటిది నేను లెక్కితే ఒక 100 సార్లు వింటాను. అవే కథలు కదండి. ఆ కట్టెలు అమ్ముకునేవాడు, ఆ బ్రాహ్మణుడు, ఆ వైశ్యుడు, ఆ క్షత్రుడు, ఇవే కథలు కదమ్మా. ఏమైనా మార్చి చెప్తారా? చెప్పరు కూడా, చెప్పకూడదు కూడా. దాని మీద మంచి ఉపాద్ఘాతాలు పెరిగినాయి. ఏదైనా కానీ అదే కథలు కదా, అవే కథలు. ఆ కథలను విని ఏం చేయాలి? చూడు, సత్యస్వరూపుడు ఎవరు? పరమాత్మ. ఆ సత్యస్వరూపుడు, ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు? 10 మందికి ఆ ప్రసాదాన్ని పంచరా. ఏ ప్రసాదం? ఈ కథల ద్వారా తెలుసుకున్నటువంటి, నీవు అనుభవంలోకి పొందినటువంటి ఆరోగ్యాన్ని, శారీరకంగా, మానసికంగా, చివర ఇది లౌకికంగా ఉండే ప్రసాదం. అంతే కదా. అంటే నేను మా ఇంట్లో చేసుకున్నాను, బాగున్నాను, మరి మేము చేసుకోవచ్చా? బ్రహ్మాండంగా మీతో చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళింట్లో విన్నాం మనం కథలు. ఏ కథలు? సత్యనారాయణ స్వామి బాబా కథలే. ఇది వ్రతమమ్మ. ఇక్కడ మండపారాధన, కలశాలు గిలసాలు ఏం లేవు. ఇది జ్ఞాని క్రతువు. ఇది క్రతువు కాదు, ఇది వ్రతం. ఇది అందుకని నేను వ్రతాన్ని ప్రారంభించేస్తానంటాడు హేమాడి 19వ అధ్యాయం. ఎవరు ఆ వ్యక్తి? అంటే ఇది వ్రతంలాగా వాళ్ళ ఇంట్లో విన్నాం, మా ఇంట్లో కూడా విన్నాం. ఏంటండి వింటే? అది వచ్చింది. ఏంటది? సత్యస్వరూపం అది. అందుకనే భీమాజీ పాటిల్ ఆ ఆయుష్ పొందినవాడు గుర్తు చేసుకోవాలయ్యా బాబు. పౌర్ణమి గుర్తు చేసుకుంటా స్వామి. ఎవరిని గుర్తు చేసుకున్నాడు? సత్యనారాయణ స్వామిని. అది గుర్తుపెట్టి ఈ మధ్య మారిందండి ట్రెండ్. చాలామంది సాయి సత్య వ్రతాలని చెప్పేసి సాయిబాబా కథలు చెప్తున్నారు. కాదు, ఆ కథలే. కానీ అక్కడ ముందు పూజ ఏదైతే ఉందో ఫోటో పెట్టి, ఎవరి ఫోటో? సాయిబాబా ఫోటో పెట్టి సాయిబాబా అష్టోత్తరం చేసి, ఎవరండినా? సత్యనారాయణ స్వామి మండపము, సత్యనారాయణ స్వామి పూజ, సత్యనారాయణ స్వామి ప్రసాదము, అది రవ్వ కేసరి ఎంత బాగా. ఇదెవరండి? ఆయన మా గురువు అండి. అది నేను చెప్తాను. గురువు ఎవరు? సత్యస్వరూపమైన ఆయన. నాకు ఈ రకంగా ఈ సేవ చేస్తూ ఏం చేస్తున్నావు దీంట్లో? నువ్వు బాగా ధనవంతుడు కాబట్టి బాగా చేసి కాదు అయ్యా, మీరు లేని వాళ్ళ చేసుకోవచ్చయ్యా, మీ ఇంటికి వచ్చే చేస్తాను నేను. భీమాజీ పాటిల్ కోటీశ్వరుడమ్మా. ఎవరన్నా వచ్చి మా ఇంట్లో నేను వచ్చి చేస్తానయ్యా ఈ వ్రతాన్ని. నా గురువుగారి ఫోటో పెడతాను, చేస్తాను. ఇట్లా ఎప్పుడైతే ఆ ధ్యాసలో పడ్డాడో, ఆ గుర్తు ఏమైంది? అదే కథను కానీ బాబా నా గురువు అండి. ఏమైంది? ఎప్పుడు పోతాను, ఎవరెవరు ఎన్ని ఇచ్చారో, ఎవరెవరు ఎంత పోగొట్టుకున్నాను లేదండి. అదే గుర్తు. అయ్యా చాలయ్యా, మనకు ఆయుష్ ఇస్తాడండి. ఎవరో ఇస్తా భగవంతుడు, నీకు జాతకం ఇస్తావు, ఇవన్నీ పక్క పెట్టండి. కానీ ఆ తర్వాత నువ్వు గుర్తు చేసుకునేటువంటి జాతర పడాలి. ఎలా గుర్తు చేసుకుంటావు? సాయి 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 సాయి. ఏ అమ్మా ఏందకు కూడా కాసేపు నిద్ర వస్తుందేమో. కాదు, కథలు మనల్ని చెయ్యి. ఎవరు లేరు పక్క వాళ్ళకి చెప్పు, లేదా నలుగురు కూర్చోబెట్టుకుని వారానికి ఒకసారి గుర్తు చేసుకో. దానివల్ల ఏమవుతుంది? నీలో నాలాగా బంధువు ఉన్నాడనమాట, మా గురువు బంధువు మా ఇంటి పక్కన ఉన్నారనమాట. మా విమర్శించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉన్నారా? చాలు. విమర్శించేవాళ్ళు లక్షల మంది ఉంటారు. నీ పక్కన కూర్చొని శ్రద్ధగా వినేవాళ్ళు 2-3 ఉంటారు. అక్కడ ఎప్పుడు లెక్క ఎంతమంది తక్కువ అక్కరేదమ్మా, అబ్బా గుర్తుపెట్టుకోండి. అందుకని అట్లాంటి ఆ స్థితిలో గుర్తు చేసుకోవడం అంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు నువ్వు? మసీదులో ఉండే, షిరిలో ఉండే, మసీదులో ఉండే ఫకీర్ని కాదు. చైతన్య స్వరూపం, సత్యస్వరూపం. నీ ఆయుష్ను మారుస్తాడు, నీ గతిని మారుస్తాడు. నీవు చేసేటువంటి స్థితిలో ఎట్లాంటి వాడిని ఎట్లా. అందుకని చెప్తున్నామా, ఒక్కొక్కరికైతే అవమాన పాలైపోయి ఎప్పుడైనా చూడ మంచిగా బాగా సంపాదిస్తూ ఉంటే బాగున్నారండి, బాగున్నారమ్మా, గతి తెప్పిందనుకో, దాన్ని ఏం చేస్తానండి, శని పట్టిందండి మీకు. అందరూ తప్పుకుంటారు, అందరూ తప్పుకుంటారు. ఎవ్వడు పలకరిస్తాడు. ఆ చూసేవాడికి ఏదో రకంగా చూస్తారు, పక్క నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎవ్వడు వెళ్ళాడండి. ఎప్పుడు సరే నా పరమాత్మ
అప్పుడు ఏమవుతుంది, ఎవ్వరెంతన్నా నా గురువే అంతే చాలు. అదొక పట్టు కావాలమ్మా. ఆ పట్టు వచ్చిందంట, అదే నేను అసలు అనుకోలేదే, బాగున్నావా, బాగానే ఉంటా. ఇప్పుడు అంటే నేను భీమాజీ పాటల కథ చెప్తున్నాను, నేను ఇంకోరి కథ చెప్తాను. మీకు అనుభవాలు ఉన్నాయి, నాకు అనుభవాలు ఉన్నాయి. పెరాలసిస్ వచ్చి అనేక రకాలుగా బాధపడి నేను ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళి కొన్ని చోట కూర్చొని, అది 3-4 ఉండని, 100 మంది ఉండని, ఎందుకండి ఇదంతా? నేను చేస్తున్నా కాదు, చేస్తున్నాడు ఆయన. అంటే మనకు వచ్చినటువంటి తెలిసిన, అంటే ఈ రకమైనటువంటి జిజ్ఞాస లేని, తపన లేని వాళ్ళు ఇంకా చెప్తున్నావా, నోరు పోయిందా? పోలేదే. కంటికి ఏమైనా అయిందా? కాలేదే. కాళ్ళకు కావచ్చు, కొడుకుకి ఏదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ నా సాయిని మాత్రం ఆయన గుర్తు చేసుకొని, నేను గుర్తు చేసుకోవాలిగా. ఒక్కడనే కూర్చొని ఆ సాయి చరిత్ర 32వ అధ్యాయము చేసుకో, కాదని కాదు, 10 మందితో ఆనందం పోయి. ఇది గుర్తుపెట్టుకోవడం. నేను గుర్తుపెట్టుకోవడం కాదు, నేను గుర్తుపెట్టుకుంటున్నా, కానీ నా బంధువులు గారి దగ్గర పక్కన కూర్చొని, అంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మనిషి తనకు తను రమించాలనుకుంటే మనం రమించగలుగుతారు. అట్లా నాకు కాదండి, ఇంకోటి తోడు ఉండాలి. భార్యాభర్తలు కానీ అవన్నీ మీకు తెలుసు, కానీ ఇందులో కూడా నాతో పాటు ఈ స్వామి కూడా ఉంటే బాగుండు. నాకు చక్కగా గుర్తుకొస్తుంది, ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈయన కూడా వింటే బాగుండు, ఆయన కూడా ఆనందపడతాడుగా. చూడండి, ఈ రకంగా అంటే తానొక్కడా కాదు, తనతో పాటు కలుపుకుంటాడు. తర్వాత ఏమవుతుందమ్మా, పద్మావతమ్మ గారు తెలుసు, అందరూ తెలుస్తుంది. ఏంటి, అందరూ పోతారండి, ఉన్నంతకాలం ఉంటారు. ఏమో సార్, మాకు టైం లేదు సార్, చాలా బిజీ సార్. అప్పుడు ఏమనుకోవాలంటే హేమాడి పంతే చెప్పారు, నేను ఒక్కడిని కూర్చుంటే చాలే సాయి సాయి. అప్పుడప్పుడు కళ్యాణి గారు కూడా ఉంటారు, ఒక్కరు కూర్చోదు. కానీ మనమే అందరికి కావాలి, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు పిలుద్దాం. మనకంటే గొప్పగా వస్తుండే అనిపిస్తుంది, మాయన పడతాం మనం కూడా. తర్వాత మెల్ల నువ్వే పిలిచావు, నువ్వే కలుపుకున్నావు, ఏమవుతావు, నువ్వు మళ్ళా ఏకాకేవో అవుతావు. ఎవ్వరూ నీకు తోడు రారు, కానీ ఎవ్వరూ తోడు రాకున్నా నేను గుర్తు చేసుకున్నాను, నా బాబా నాకు తోడు ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నా. నేను అనేది అదే, ఎవ్వరు. అందుకని చెప్తారుగా, బయటికి తీసుకపోతే చెప్పనక్కర్లేదు, కాస్త బాధ కలిగిస్తుంది. కొంత దూరం వరకే వస్తారు, అంతవరకే, అంతే. ఏదైనా అంతే. కాబట్టి ఎవరొస్తారు, ఈశ్వరుడు నీకు తోడొస్తాడు. ఆ ఈశ్వరుడు ఎవరు? గురువే. అట్లాంటి ఆ స్థితిలో గుర్తు చేసుకోవడం అనే దాంట్లో నిజంగా మొన్న దాదాపుగా బయలుదేరి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత కూడా ఏం సబ్జెక్టు ఆమె తల్లి అన్నది, గురువు గురించి అన్నది, సచేతులు సరే. కానీ ఆ గుర్తు చేసుకోవడం అనే దాంట్లో అమ్మో ఇప్పుడు తెలుస్తుంది, అబ్బా ఇంత ఉందా, గుర్తు చేసుకుంటున్నానా? చేసుకున్నప్పుడు మరి ఆయన నన్ను గుర్తు చేసుకుంటున్నాడా? కాదు. నువ్వు చైతన్య స్వరూపంగా భావించుకుంటే ఏ రకంగా నీవు మర్చిపోతావు, అసలు నువ్వు నిద్రపోతావు. అది ఏమి నేను చెప్తున్నా, రుణానుబంధంగా భావించుకుంటే, బాబాను గుర్తు చేసుకుంటే, స్వామి ఇది కావాలి నాకు అంటే చేసి పెడతాడండి. ఏకాంబరం అని ఆ రోజుల్లో కార్మికుల కార్యక్రమం వచ్చేది ఆల్ ఇండియా రేడియోలో, మీకు తెలుసు అనుకుంటా, పెద్దవాళ్ళకి తెలుసు. ఆయన పేరు సత్యనారాయణ, మీకు కూడా తెలుసు, బంధువా. అయితే ఆయన ఒకసారి అక్కడ ఎర్రమంజల్లో జ్ఞానయజ్ఞం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గరే జరిగితే స్వామి నా అనుభవం ఉందని చెప్పాడు ఆయన. ఏంటంటే మొదటానికి బాబా గురించి పెద్దగా తెలియదు. రాజమండ్రిలో రైలు ఎక్కిన తర్వాత ఎవరో చెప్పారట, ఒక ఫోటో ఇచ్చి, ఇది చూసి నువ్వు ఏమనుకుంటే అది అయిపోతుందయ్యా అన్నాడు. ఎవరో బాబా ఏందో ఏమన్నా అనుకుంటే అయిపోతుందా అని సూట్ కేసు పడేశాడు. రాత్రి డిన్నర్ టైం అవుతుందిగా, అప్పుడు సూట్ కేసు అది పైన కనిపించింది. చూసి అనుకుంటే అయిపోతుంది కదా, అసలు అవుతుందో కాదు చూద్దాం, టెస్టింగ్. ఏమనుకోండి తెలుసా అండి, నేను వెళుతున్న రైలు అదేది లక్కిడికాపూల్ రైల్వే స్టేషన్లో ఆగాలి. అదే పెద్ద కోరిక. ఎందుకంటే లక్కిడికాపూల్ రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగదు, అది ఎక్స్ప్రెస్. అది
బేగంపేట ఆగుతుంది, తర్వాత మల్లేపల్లి, అదే నాంపల్లి, అంతే. మధ్యలో లక్కిడికాపూర్లో ఆగలేదు. లక్కిడికాపూర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఈయన ఎందుకు కోరాడంటే ఆ రైల్వే స్టేషన్, లక్కిడికాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం అది దాటిపోయిన తర్వాతనే వాళ్ళ అపార్ట్మెంట్, గోడ దూకిపోతే వాళ్ళ అపార్ట్మెంట్. ఎట్లాగా ఆగదుగా. ఏం చేశాడు? సుల్కేస పడేసాడు, నిజమైన హాయిగా. మెలకు వచ్చింది, ఈ రైలు ఆగిపోయింది. అప్పటికే 6, 7 అయింది. ఎక్కడ ఆగింది సార్ అన్నాడ. మీరు ఎక్కడ దిగాలి సార్ అన్నాడు పక్కోడు. ఎందుకంటే సికింద్రాబాద్ పోయింది, బేగంపేట పోయింది, మీరు ఎక్కడ, నేను ఎక్కడ ఆగిందా మళ్ళీ అడిగట. ఇలా అమ్మ ఇక ఆగిందా, దెబ్బ మొత్తం అన్ని సర్దుకున్నవన్నీ మూటలు కట్టేసి దిగాడు. రైలు అమ్మో తలుచుకుంటే పని చేసేస్తాడే. ఆ సూట్ కేసుల నుంచి దొబ్బిలో పోయింది. అంటే ఈ గుర్తు చేసుకునేది కనుక మనకు రుణానుబంధం ఉండాలమ్మా. తర్వాత ఏమైంది చూడండి ఎట్లా ఉంటుంది. మెల్లగా కాస్త ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడుగా. ఒక కూతురు పుట్టిందట. ఆ కూతురికి ఒక కొడుకు పుట్టాడు. వాడు 6 నెలలేమో ఉన్నాట. 6 నెలలు కాదండి, సారీ, సంవత్సరం. ఫస్ట్ బర్త్డే చేయడానికి వచ్చారు. అదే వెళ్ళారట. అవి ఎక్కడో ఎర్రమంజిల్లో ఉండేవాళ్ళు. ఆయన స్వయంగా చెప్పిన మాట చెప్తున్నాను. కాస్తంత సత్యత చదవడం బాబాయ్తో నమ్మకం కుదిరింది. ఈయన పొయ్యి అది కేక్ కట్ చేయడం ఏదో ఉంటుందిగా, అయిపోయిందటండి. పడుకోబెట్టారట. పిల్లవాడు బ్లాక్ అయిపోయాడు. కాసేపటికి హాస్పిటల్, వాళ్ళ అల్లుడు డాక్టర్ అనుకుంటా, నాకు తెలిసినంత డాక్టర్ ఆయన. ఈ లోపల అక్కడ లేదు. వాళ్ళ అమ్మాయి అటండి తిట్టకుండా సాయిబాబుని తెచ్చింది. గో మీ బాబాయ్ చేశాడు నా కొడుకు అంట. కాదమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకో, చెప్తే వింటారమ్మా. చూడండి గుర్తు, ఈయనకి నమ్మకం ఎంత. ఏదమ్మా చివరికి ఏమైంది, అల్లుడటండి. వద్దు మీ నాన్నని ఏమనుకో, మన కర్మ ఇది, మన జాతకం ఇది. కొడుకు పోయినాడు, వద్దు. అది ఈరోజైనా పుట్టినరోజైనా ఇవి ఏమేమో అన్నదటండి. అయిపోయింది. లేదమ్మా బాబా అట్లా ఇప్పుడు చేయడు. మళ్ళా కాస్త నువ్వు సత్యత చదువుకో. చూడండి ప్లాట్ఫారం లక్కిడికాపూర్లో ఆపాలయ్యా అంటే ఆపిన వాడికి చూడండి మెల్లగా ఏదో కాస్త ఫ్యూన్ ఉద్యోగం వస్తే నాకు కనుక అంతే. ఇవన్నీ చిత్కారాలు అంతే, జస్ట్ శాంపిల్స్. బెల్లం లాంటిది పడేయడం అంతే. అట్లా చివరికి ఏమైంది తెలుసండి, 2వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరానికి ఆమె కనింది మగపిల్లవాడు. అమ్మా బాబా చూడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడుగా. ఇట్లా అవుతూ ఉంటే ఆయన చెప్పి ఇంకోటి చెప్తున్నా చూడండి. ఇదేమైంది, తనకొక అంటే నేను నమ్మిన బాబా నా కూతురికి ఒక కొడుకుని చంపేస్తాడా? ఈ చెప్పాలి, చెప్పడం వేరండి. నువ్వు ఉపన్యాసాలు చెప్తావు, నువ్వు కూర్చో, కానీ తనకు వస్తే కానీ తెలియదట. లేదమ్మా అట్లా చేయడమ్మా బాబా, నువ్వు భలే చెప్తావు నాన్న పా అనేవాడు. రాలేదట అసలు. అల్లుడు కూడా ఏమండి మామయ్య గారు కాస్త మీ అమ్మాయికి ఆవేశం. సరేలే నా కూతురిగా అంతే. ఏమైంది చివరికి ఒక 2 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయి అప్పుడు ఏదో 8వ 9వ చదువుతున్నావు చూపించాడు కూడా, అంటే పక్కనే ఉండేవాడు కదా. తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మ ఉందండి ఎక్కడ వీళ్ళింట్లో 95 ఏళ్ళు. ఆమె కూడా బాబా ఇది చెప్తుండేవాడు. ఆమెకటండి ఒక నెల రోజుల పాటట ఒంటి నిండా పుండ్లండి, ఒంటి నిండా పుండ్లు బాగా తెలుస్తుంది. ఓ రోజు వాళ్ళ ఆవిడ ఉండి, నా వల్ల కాదుక, ఈ ఎన్నాళ్ళు బతుకుతుందో ఏమో, నాకు ప్రాణం పోతున్నది. ఈయనకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురు పెళ్ళి అయిపోయింది. ఇది జరిగిందండి. నాకైతే అసలు దాన్ని ఏమంటారు, వాసన వస్తున్నది. ఆ రూములు పోవాలంటే నాకు అప్పుడు అన్నమాట, నువ్వు చెయ్యొద్దు అసలు, నాకు తల్లిగా నేను వచ్చేసుకుంటా, నువ్వు అట్లా అనుకో, నీకు లేదు, నీకు అసహ్యమో ఏదో ఉంటుంది, ఓకే నా కొడుకును బతిమలాడతా, వాడు చేస్తాను, లేకపోతే నేనే చేసుకుంటా ఆల్ ఇండియా రేడియో పోయే లోపల. అట్లా ఓ రోజన్నమాట, బాబా ఇన్ని చేస్తున్నావే, మా అమ్మను తీసుకుపోమ్మని నేను అడగ, ఆమెకు ఆయుష్ ఉన్నంతకాలం ఉంచు, నేను చేస్తా, కానీ ఒక్కటే నా కోరిక,
ఈ పుళ్ళ ద్వారా వచ్చే వాసన మాత్రం పోకూడదు. అది లక్కడిక పూల దగ్గర వాసన పోగొట్టున్నాయి నాకు చాలా తట్టుకోలేదు కదండి. ఎవరైనా తలుపు తెరవంగానే వాసన ఎవరు చేస్తాడమ్మా? పుణ్యాసాలు బాగా చెప్తారు సేవ చేయాలి అంటే. ఎందుకో నాకు గుర్తుకొస్తుంది మా అబ్బాయి గురించి అంటే అయిపోయినాడు. ఇప్పుడు నేను చెప్పనక్కర్లా. అంటే ఎంత వాసన అయినా ఏదైనా తల్లి అయినా తండ్రి అయినా చేస్తారేమో కానీ కొడుకు ఎవడు చేస్తాడమ్మా? తల్లికి ఎవడు చేస్తాడమ్మా? మనిషిని పెడితే కూడా ఎన్ని వేల రూపాయలు సరిగ్గా చేస్తుందో చేయలేదని మళ్ళా గోలా. అట్లాంటిది ఆశ్చర్యం తెలుసా అండి, అన్న రోజు మొన్నటి నుంచి స్నానం చేస్తే వాసన లేదు, వాసన లేదు. అట్లా చమత్కారాలు చూసినటువంటి ఆ సత్యనారాయణ గారు ఓ రోజు ఆల్ ఇండియా రేడియోలో 9 వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన ఒక గంట కల్లా ఫోన్ వచ్చింది. అండి మీ ఇంటి నుంచి అప్పటి సెల్ ఫోన్లు లేవుగా, ఫోన్ వచ్చింది మీరు ఇంటికి వెళ్ళాలి, మీ అమ్మకి ఏం బాగాలేదట. అప్పుడు వచ్చేసాడు. సరే వారం రోజులు నాన్న అనుకుంటా వెళ్తే వెళ్ళంగానే ఎదురుకొచ్చింది భార్య. అండి మీ అమ్మ నువ్వేమనకు, మా అమ్మకి ఏం కాదు, అదొక గంభీరత ఉంటుందిగా. సరేలే లోపలికి వెళ్ళాట, కాళ్ళు చేతులు కొడుక్కొని వెళితే రా సత్యం ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత అరే అన్న కింద పడుకోబెట్టరా చూపి. వాయిస్ లేదండి, చాలా ఏం లేదు, వాల్యూమ్ లేదు అంటుందంటే. అన్న ఎందుకమ్మా ఏమైంది నీకు? కింద కింద ఇంక ఏంటో ఎందుకు చెప్తున్నదా అంటే పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత కింద ఇంకా చాప మీద పడుకోబెట్టాలని భయం వేసి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. తలకాయ పెట్టుకుంటే ఆమె వాల్యూమ్ లేదు కదండి. ఆమె అన్నదట, నాన్న సత్యం బాగా నిద్రపోవాలన్నదిరా, బాగా నిద్రపోవాలన్నదిరా. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమోరా నిద్రపోవాలన్నదిరా నాన్న. మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి, పెద్ద నిద్ర. ఆ రోజు ఏమండి ఈరోజు ఏమిటో తెలుసా మీకు అన్నట కోడలు, అది భార్య. ఏకాదశి అండి, గురువారం అండి. బాబా నిన్ను మించినవాడు ఉన్నాడు అసలు ఎక్కడన్నా ప్రపంచంలో? లకిడికాపూర్ రైల్వే స్టేషన్లో ఆపమంటే ఆపితివి. కొడుకు చచ్చిపోతే మళ్ళా కొడుకునిస్తేవి. ఇప్పుడు నా తల్లికి 95 ఏళ్ళు దాట నా తల్లికి వాసన పోగొట్టమంటే పోగొట్టావు. నేను తీసుకుపోమ్మని కూడా చెప్పలే. కానీ ఆమె ఏమైనా సత్యట్లు 10 సార్లు చదివిందా? నా కోసం చేసావా నీ కోసం చేసావా నాయనా? గుర్తుపెట్టుకుంటే ఏం చేశాడు? ఎప్పుడు నేను ఇంతే సార్ అయ్యగారు అంటూ. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నాం? సత్యత్తులో కథలు. నేను అదే చెప్తాను. గుర్తు చేసుకుంటామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. మేమండి గుడి కట్టించామండి, కోట్లండి మాకు అంతే. అది ఇంకొక రకంగా. ఇదేంటి ఎలా గుర్తు చేసుకుంటున్నావు? ఏది సత్యత్రను గుర్తు చేసుకోవడం. దీన్ని ఏమంటున్నాం మనం? పారాయణము అంటున్నాం. అందుకని పారాయణం అనే దాంట్లో యథార్థంగా ఇదేనమ్మా. అయిపోయిందండి, ఆఫీస్కి పోవాలండి, తొందరగా చదువుకున్నానండి, ఏంటది? అదేదో యాంత్రికంగా ఇదే చేయి మీద ఒక దోమ పడితే తొందరగా తీసే తొందరపడేస్తాడు కాదండి. మనస్ఫూర్తిగా ఒక్క పారాగ్రాఫ్ చదువుకో, దాన్ని మనసుకు హత్తుకోవాలి, అనుభవంలోకి రావాలి కాస్తంత కొద్దిగా. అట్లాంటి అనుభవాలు కలిగిస్తుంది ఏది? ఈ సత్యత్తులో కథలు గుర్తు చేసుకుంటే. కాబట్టి గుర్తు చేసుకోవాలంటే ఈరోజు ఇంకొక కథ గుర్తు చేస్తారు. నాకు ఒక కోరిక కలిగింది. వాసన అన్నాడండి హేమాడిపంత్. అందుకే ఆ వెనకాల ఉండే తల్లి మరాఠీ మాతృభాష. నిజంగా నాకు ఆ మరాఠీలో ఉండే ఆ హేమాడిపంత్ గారు రాసిన భాష అమ్మో అద్భుతమైన భాష. అందుకే నేను నరహరి దేవ్ అని ఒక ఆయన మరాఠీ MA PhD అనువాదం చేశాను అనుకోండి పుస్తకం. అంటే ఆ భాష ఆయన రాస్తారు ఏమనంటే, నాకు బాబాతో సాంగత్యం ఏర్పడిన తర్వాత ఒక వాసన కలిగింది అన్నాడు. వాసన అంటే ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తే వాసన వస్తుంది. వాసన అంటే ఏంటి అర్థం చూడండి. భాష పూర్వజన్మ నుంచి వచ్చినవి కూడా వాసనలే.
అంతే కదా. వాసన అంటే ఇదే వాదు, మనకు వచ్చిన గోల అంటే ఇదే గోల. అదేదో వాసన వచ్చింది, జండు బాంబు వాసన వచ్చింది, ఇంకో వాసన, ఇదే వాసన. కానీ ఆ వాసనలో ఏం జరిగిందట? ఇంత గొప్పగా హేమాడి పంత్ గారి చేత రాయించంటే బాబా అబ్బా ఉపాసన చేయాలనిపిస్తుంది అన్నమాట. వాసన ఉపాసన పదాలు ఎట్లున్నా చూడండి. అంటే వాసన కలిగింది. ఏది ఆ వాసన? ఏది? పూర్వజన్మ నుంచి నాకు కలిగిన సుకృతం అనే వాసన. దాంతో నేను ఏం చేస్తున్నా? ఉపాసన చేస్తున్నా. ఏం ఉపాసన? ఉపాసన చేస్తారు కొంతమంది రకరకాలుగా. కానీ నా ఉపాసన ఏంటి? నా గురువు కథలను గుర్తు చేసుకోవడమనే ఉపాసన. ఇది ఒక ఉపాసన. ఇది నీ ఏంటండి మనం అంటాం, నాకు ఇది తప్పదని నేను చేస్తూనే ఉన్నానండి సంవత్సరాలు. దాని ఏంటి? మనవడికో మనవరాలకో ఏదో చేస్తుండడం, భార్య చేయడం, భర్త చేయడం, ఇది మనకు తప్పదు. కొంతమంది మేమండి ఉపాసన. ఏం ఉపాసనమ్మా? ఒక 40 రోజుల పాటు మేమేం తినమండి. అది అంటే రకరకాల. ఇదేమిటి? ఇది ఒక ఉపాసన. ఏం ఉపాసన ఇది? ఆయన కథలనే గుర్తు చేసుకోవాలి. అలా కథలను గుర్తు చేసుకోవాలనే నా మనస్సుకు ఆనందం కలిగించేటట్టు గురువుగారు ఏం చేస్తారంటే, నేను పని చెప్తాను, నువ్వు పని చేసేయి, నువ్వు బాగుపడతావు అంటాను. ఈ గురువుగారు చెప్పారు కానీ అలవాట్లేదు నాకు, నేనేం చేస్తానని మనం కాస్త తటపాటాయిస్తాం. కానీ సద్గురువు సాయట్ల కాదమ్మా. మనకి ఏది ఇష్టమో ఆ ఇష్టములో మనకు బాగా దాని మీద కాస్తంత అనుభవం కలిగితే అది చేయమ్మ చాలు. ఆత్మారాం భార్య కుక్క కన్నం పెట్టింది, తెలుసు కదా సత్యత్తులో. ఎప్పుడు ఇట్లా చేయమ్మా అంటే చాలామంది అంటుంటారు, మీ ఇంట్లో కుక్క ఉన్నా సార్? సాయిబాబా భక్తులు కదా, మా ఇంట్లో కుక్క ఉన్నాడు పెట్టి నేను సార్ అంటే సాయిబాబా భక్తులు అయితే కుక్కను పెంచాలి. కుక్కకు పెట్టి తర్వాత మా ఆయనకు పెట్టాలి, లేకపోతే మేము తినాలి. ఎవరమ్మా చెప్పింది ఇది? ఎక్కడుంది ఇది? అక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, నువ్వు కుక్క కన్నం పెట్టావు కదమ్మా, షబ్బాష్, ఎప్పుడు ఇట్లా అని కాదు. అక్కడ ఎవరికి పెట్టావు? కుక్కకు పెట్టావు. ఎందుకు పెట్టావు? దానికి ఆకలిగా ఉంది బాబా, నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది. అంటే నాకు ఆకలి లేదు, దానికి వచ్చింది, దానికి ముందు పెడదాం కాదండి. నాకు ఉంది, దానికి ఉంది. నాకు కాలు నొప్పింది, ఆమె కూడా కాలు నొప్పి ఉంది, ఏదైనా కాసేపు సేవ చేద్దామమ్మా. అదమ్మా నీకుంది కాబట్టి ఆకలి. నేను తిన బుద్ధి ఇప్పుడు టైంకి వచ్చిన కుక్క అని ఒక రాయబెట్టి కొట్టొచ్చుగా. ఇప్పుడు కూడా మనకు నేనే ఏడుస్తున్నా, కాళ్ళు నొప్పులు పుట్టి ఈమె ముందుకు నిలబడి ఏందమ్మా నా బతుకు నేను బతుకుతాను, నువ్వు నన్ను ఏడిపిస్తావు ఎందుకు? ఇదండి. కానీ నువ్వు చేసిందేంటి? నీకు ఆకలిగా ఉంది, అప్పుడే వచ్చింది అది కుక్క. దాని వెనకాల ఒక పంది ఉందట. ఆ సీన్లంతా చూస్తుంటే కొంతమందికి అసహ్యం వేస్తారు. ఆ కుక్క ఏ కలరు, ఎట్లా ఉంటుంది, బాగుంటుందా? లేదు, ఏదో కుక్క, దాని వెనకాల పంది. చూసిందండి, పెట్టింది. అది తన విస్తల్లోనే రొట్టె సపరేట్గా తెప్పించి, అది కుక్క కదా కాస్త ఏదో వేరేది పడేసేది ఏదైనా వేద్దాం అనుకోవచ్చుగా. కాదండి, తనకు వేసినటువంటి విస్తట్లో ఉండేటువంటి రొట్టె ముక్క చేసి దానికి వేసేది. బాబా అడిగాడు, ఎందుకు వేసావమ్మా? నాకు ఆకలిగా ఉంది బాబా. దానికి కూడా ఆకలిగా ఉందనుకున్నా చాలు, బస్. ఇది అమ్మా, కుక్కకి వేసారు కాబట్టి కుక్కలకి వేయండి అని కాదు. సాయిబాబా కుక్కని కాదు, మనకు ఒక్కొక్కరికి వేయాలని కాదు. అక్కడ నీకు ఆకలిగా ఉంది, దానికి ఆకలి. పైన ఇంకోటి విశేషం ఎంత, నాకు ఆకలిగా ఉంది, నువ్వు తింటున్నావు దున్నలాగా. నేను అనకూడదు, క్షమించాలి. నాకు పెట్టకుండా తింటున్నామంటే మనం చచ్చట్లు పెడతాం. వాడు అడగలేడండి. కొంతమంది కొన్ని జీవాలు అడగలేవండి. అడగలేని జీవాలకు కనుక నాకు ఆకలిగా ఉంటే వాడికి కూడా ఉంటుంది కదా అని పెట్టావనుకో, వాడు నీ కొడుకు కానీ, భార్య కానీ, భర్త కానీ, ప్రధానంగా నీ ఇంట్లో సంగతి చూసుకో, బయట సంగతి పక్క పెట్టారు. మేమండి శనివారం పోతామండి, పెడతాం. నీ ఇంట్లో అమ్మ, నాన్న, భార్య, భర్త, వీళ్ళు వాడి సంగతి చూడవా? అంటే ఎంతసేపు. అందుకనే బాబా చేస్తుందండి, నువ్వు చేస్తున్న పని చాలమ్మా. నువ్వు ఎక్కడో కుక్కలకి వేసి రావడంలా, నీ దగ్గరికి వచ్చింది, అప్పుడు నీకు ఆకలిగా అది అంటే శబాష్. ఎప్పుడు ఇట్లాగే చేయమ్మా. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఇట్లాగే చేయండి, ఎప్పుడు కుక్కలకి వేయం కాదు. ఆకలిగా ఉంటే ఆకలి తీర్చు. నీకు ఆకలిగా ఉందిగా. అలాగే దీపం లేని చోట దీపం పెట్టు.
వాడికి ఏదైనా బాధ ఉంది నీ దగ్గర వచ్చి చెప్పుకుంటాడు, అయ్యా పరీక్షకు ఫీజు కట్టకట్టు, డబ్బులు లేవు, కష్టంగా ఉంది, బుద్ధి లేదు, నేను చెప్పినట్టు చేయవు, నిల్వ చేసుకోవాలంటే నీకు బుద్ధి లేదు, తిట్టకు, నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఊరుకో. ఏమన్నాడండి బాబా, నీ దగ్గర నీకు ఉండొచ్చు, నీకు ఇష్టం ఉండదు, అయితే తన్నమానే ధర్మం అని చెప్పలేదు ఆయన, నీకు ఇష్టం ఉండదు, దయచేసి కుక్కలాగా మరగవద్దు, నువ్వు ఇవ్వలేవు, ఇవ్వగలుగుతావు, ఒక 50 రూపాయలు 100 రూపాయలు 500 1000 రూపాయలు ఇవ్వగలవు, కానీ ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు ఇవ్వవద్దు. కానీ నిన్న విన్నాం కదా, నోరు పలికమలిందంటే పడ ఎందుకంటే అంత, అయ్యా నా వల్ల కాలిపో, అయిపోయా వదిలిపెట్టి. కానీ అంత ఇవన్నీ ఎట్లాంటివమ్మా, ఇవేమన్నా ఉపనిషత్తుల్లో ఉందా, భగవద్గీతలో ఉందా? అమ్మో ఎన్ని శ్లోకాలండి, శాస్త్రాలు చెప్తారు కొంతమంది. చెప్తున్నా కదా, నిన్నగా చెప్పగా వాళ్ళే ప్రసాదం తీసుకుంటే బయట వాళ్ళు ఎవరైనా కనిపించిన వాళ్ళకి వాళ్ళు స్నానం చేయరు, వాళ్ళు ఏం తిన్నారో మాంసాలు గింసాలు వాళ్ళు పెట్టకూడదు ప్రసాదం. ఏందమ్మా అది, భగవంతుడి ప్రసాదం అది. భావన జైసమని జైస భావ తైసను భవ. భగవంతుడి విషయంలో అమ్మ నాకు ఈ స్థితి వస్తే, శంకరాచార్య స్వామి అంటే వాళ్ళు ఎన్నో స్తోత్రాలు చేస్తే అవన్నీ మనకు గుర్తుకొస్తాయి. కానీ అయ్యా చండాలుడు ఉన్నాడే, ఎదురుగా కనపడ్డాడే, అది చూసిన తర్వాత నా నిజంగా ఈశ్వరుడు అయ్యాడా లేదా? మీకు తెలుసు కదా శంకరాచార్య స్వామి చరిత్ర. ఈశ్వరుని చూచాడు ఆయన ఎక్కడా? పీఠాపతుల్లో చూశాడా, లేకపోతే కాశీలో చూశాడా? కాదండి, ఒక చండాలుడిలో చూశాడు. ఎందుకు? ఏంటి అసహ్యించుకుంటున్నాను, శివుడివా, చే నువ్వు చండా. ఎక్కడ లేడు శివుడు, ఎక్కడ లేదు చైతన్యం. చైతన్యం అంతా శివుడి స్తోత్రాలు చెప్తావే, ఎందుకు వచ్చింది అసహ్యం నీకు అసలు? అది నోట్తో మాట చెప్పడం కాదు, ఉపన్యాసం చెప్పడం కాదు, ఉపదేశాలు చేయడం కాదు, ఆచరణలో పెట్టు. ఆచరణలో పెడితే అమ్మ అది అదే బాబా సత్యతను గుర్తు చేసుకోవడం వల్ల ఉపాసన. ఎవరు చేశారు ఈ ఉపాసన? దీక్షిత గారు, మన హెమాడి పంత గారు చేశారండి. అందుకనే బాబా ఎంతో గొప్ప కథండి. మీకు తెలుసు ముసలమ్మ కథ, శ్యామ ద్వారా విన్నాడు. ఇదంతా నేను చెప్పనక్కర్లే, ఈరోజు గురువారం బట్టి గుర్తు చేస్తున్నా. ఉపాసన ఏంటి, ఈయనకు అలవాటు, నీ కథను గుర్తు చేసుకోవాలని, ఉపాసన చేయాలని నాకు ఏమన్నాడు, నా కథను నువ్వు గుర్తు చేసుకోవచ్చు చాలా చెప్పాడండి. ధ్యానం అంటే ఏంటి, ధ్యానానికి జ్ఞానం కావాలి, రూపంగా అన్నీ చెప్పాడు. ఎప్పుడు హారతి జరుగుతూ ఉంటే, మధ్యాహ్న హారతి జరుగుతూ ఉంటే ఈయన చెప్తున్నాడు, ఆయన ఉంటున్నాడు. ఇవన్నీ కాదు, చాలా కష్టం. తలుచుకో తలుచుకో, చూడు చూడు చూడు. ఉన్నాడండి మా గురుగారు రాజమండ్రిలో, చచ్చిపోయానండి. అయిపోయిందా? ఉన్నాడు, అక్కడే నీకు అసలు తప్పు స్టెప్ పడింది. ఉన్నాడన్నప్పుడు ఉంటాడంతే. నువ్వు లేకుండా ఆయన ఉంటాడు, నువ్వు ఉన్నా ఆయన ఉంటాడు. ఎవరు? ఆ గురుస్వరూపం, అది చైతన్య స్వరూపం. నీకు భావనను బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భావనలో గురువు అనే దానికి పరిమితం చేశావో చెప్పడానికి అఖండ మండలాకారం జప్తం యేన చరాచరం, గురుగీత శ్లోకము బ్రహ్మాండంగా. మా మనవరాలండి, నువ్వు చెప్పొచ్చుగా, చెప్తావు, కానీ దాని ఆచరణలు ఎక్కడా? అది తప్ప వేరేది లేదు అని చెప్తున్నావు, వింటున్నావు, యూట్యూబ్లు ఎక్కడన్నా, కానీ ఆచరణ ఎక్కడ? ఈ ఆచరణలో పెట్టడానికి మనకు వచ్చే రకరకాలైనటువంటి ఇబ్బందులు సచ్చరిత్రలలో మనకు కలగదు. ఎప్పుడు రుణానుబంధం అది ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి నేను చూశాను, ఆ తల్లి అక్కడే ఉంది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఎందుకుంటున్నా అంటే, అన్నయ్య మా ఇంట్లో ఒక జ్ఞానయజ్ఞం కావాలి. అప్పుడు ఏం చెప్తున్నా అంటే, అప్పుడు జ్ఞానమండపంలోనే అనుకుంటా సుందరకాండ సత్యత చెప్తున్నా. మీకు అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి ఇది కదా. ఆయన ఆరోగ్య స్థితికి రావాలి అన్నయ్య మా ఇంట్లో, తప్పకుండా. ఎందుకంటే అది చెప్తున్నా, నా ఇంట్లో కావాలన్నప్పుడు ప్రధానంగా నాకు ఆరోగ్యం ఉండాలి. అంటే చెప్పేది నేను కదా.
ఇప్పుడు ఏదన్నా మనకు ఒక పురోహితుడిని పిలిచాం, ఈ పురోహితుడు కాకపోతే ఇంకో పురోహితుడు వస్తాడు, అంటే నేను కాకపోతే ఇంకోటి వస్తాడు, రాడని కాదు. కానీ ఒక దీక్షగా బాబా నాకు ఇచ్చిన అనుగ్రహం, నా తల్లి నాకు ఇచ్చిన అనుగ్రహంతో ఆయన చెప్పాలంటే, మా అమ్మాయి చెప్పొచ్చు, మా మనవరాలు చెప్పొచ్చు, నా భార్య, కానీ అది ఆయన నోటించే వినాలి సచ్చరిత్ర, ఆ కసాయి కథలు వినాలంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతే. ఎందుకంటే ఆయనకి అనుభవాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఏమిటది, నెక్స్ట్ ఆయనకు ఉండాలిగా, కలిసి రావాలి. టైం 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 అంటారే, ఆ టైం కలిసి రావడానికి కూడా అనుకూలతలు కాదమ్మా, మనకు ప్రధానంగా ఉండాల్సింది ఏంటి, తపన ఉండాలి. కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు, వాళ్ళ శ్రద్ధకుడు వచ్చారు. నేను ఎందుకంటున్నాను, ఇవన్నీ ఎంతోమంది ఎన్నో రకాలుగా అనారోగ్యం మళ్ళా ఇబ్బందులు కావచ్చు, కానీ ఎన్ని జరిగినా ఒక 5 రోజులు మనం విందాం. కాబట్టి ఆ విందామనే దాంట్లో ఎట్లండి అని ఎట్లా వస్తాడు, ఎట్లా, ఇవన్నీ మామూలుగా లౌకికంగా. కానీ నేను వస్తానమ్మా, ఎట్లో వస్తాను, కానీ వచ్చిన తర్వాత నా మనస్సు కూడా స్థిరతగా, మా తమ్ముడేనండి, వాళ్ళ నాన్న మాకు బాగా తెలుసు, వీళ్ళ నాన్న గురించి చెప్పాలంటే నేను ఈయనకు తెలియదు. మన సైనిక్పూరి దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంది, ట్రాక్ కింది నుంచి రోడ్లు పోతుంది, దాని కింద ఒక సాయిబాబా గుడి ఉంది సైనిక్పూరి. అక్కడ ఒక వారం రోజుల పాటు జ్ఞానయజ్ఞం జరిగింది. ఆ జరిగినప్పుడు మొదటి రోజు వచ్చాడు, నన్ను చూశాడు, బ్యానర్ ఉంది, చూసి ప్రసాదు నేను కృష్ణావజ్రవాణ్ణి అన్నాడు. నాకు నిజంగా చెప్పాలంటే మా ఆడుకు చాలా ఈ బంధువులు ఎక్కడ ఏమిటంతా బాగా మీకు మెమరీ పవర్ చాలా ఉంది. నీ పేరంటే చంద్రశేఖరం. నేను సరే బాబాయ్ అన్నా. నేను చెప్తున్నా ఈ రోజుకి వారం రోజులు రోజు వచ్చేవాడు టైం నాకంటే ముందు వచ్చి కూర్చుంటాడు. అంటే వినాలనేటువంటి చూడండి రుణానుబంధం. వాడిని ఏంది వాడు బచ్చాగాడాడు అంతే కదమ్మా, నా వయసు ఎంత ఆయన వయసు ఎంత అమ్మా, ఆయన అనుభవం ఎంత. కానీ రోజు వచ్చి కూర్చొని చివరి రోజు ఆ గుడి వాళ్ళు ఏదో సన్మానం చేస్తారు కదా మా అబ్బాయికి నేను, ఎందుకంటే ఇంత గొప్పగా అన్వయించేస్తూ నాకు చాలా ఆనందం కలుగుతుంది. నిజంగా చెప్తున్నామ్మా, ఈరోజు నేను చెప్తున్నాను బహిరంగంగా, రికార్డు కూడా అవుతుంది. నా కూతురికి అదే మా ఈ బంధుత్వం, ఈయన మేనమామే మా అల్లుడికి, ప్రసాద్ ఎంత ఓపిక పడతావో, ఎంత గొప్పగా చెప్తావో, మీ అమ్మాయి మా మనవడికి కావాలంటే. నేను ఈరోజు చెప్తున్నా, ఆయన మనస్సు అట్లాంటిదంటే అంత పట్టుద పని, ఆరోగ్యవంతుడిగా లేదండి ఆయన తెలుసు, ఎంత చివరి వరకు కూడా ఎంత సింపుల్, ఎన్ని రకాలుగా సమస్యలు. అబ్బో, నేను ఎందుకు అంటున్నంటే, నేనన్నా ఆయనకు బాబా కాదండి, అది బాబా రుణానుబంధంలో నువ్వు బాబా గురించి మంచి ఒక ఉపాసనలో ఉన్నావు. రామనామ ఉత్సవాలకు వచ్చాడమ్మా, అంతకుముందే పెళ్లి చూపులు అయినాయి అంతే. బాబాయ్ మరి ఉంటానే, మన ఇల్లేగా, ఇది మా ఇల్లేగా, ఉంటారు అంతే, ఉండిపోయినాడు మా పిన్ని ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ రుణానుబంధంలో మాకు రక్త సంబంధం ఉంది, కానీ రక్త సంబంధం కాదు ఇక్కడ, ఆధ్యాత్మికంగా ఆలోచనలో బాబా ఆయన మాట. మరి ప్రసాద్ అన్నయ్య నువ్వు చెప్పాలి, నాకు కూడా మంచి ఆనందం. ఈ రకంగా ఎందుకుంటున్నా అంటే, కథలను వినాలి, ఆ బంధుత్వము. మా నాన్న తెలుసు ఆయనకు, మా అమ్మ తెలుసు ఆయనకు, ఇది ఉంది, కాదండి మనమేం కాదనడానికి లేదు, అది ఉన్న సంగతే. కానీ అవన్నిటికంటే ఆయన సత్యత చెప్పాలంతే. ఏమవుతుంది దానివల్ల? ఈ స్థలం పవిత్రమవుతుంది. ఆరోగ్యం, ఏ ఆరోగ్యం? ధైర్యం, తృప్తి. కాబట్టి ఈ రకంగా గుర్తు చేసుకోవడం అనేటువంటిది ఏదైతే అలవాటు అయిందో, హేమాద్రి పంత్ గారికి ఏం చెప్పారు, ఓ నువ్వు ఆ పని చేసి నీకు ఈజీ, ఇది ఏది హేమాడి పంతుని ఆశీర్వదించింది అదే, ఇది నీకు సులభం, ఇది గుర్తు చేసుకో అంతే. ఏం చేశాడు అప్పుడు? హరి సీతారాం జోక్ పూజ చేస్తున్నాడు. నేను మామూలుగా ఈ కథ నుంచి ఆ కథలో పోయినాడు. మీరు ఇట్లనే మా బాబాయ్ ఇది కాదు, ఎక్కడ షిరిడీలో జరిగింది ఇది.
ఆయన ఆ రకంగా ఏమి పూజ చేసి అంతా చేసి ప్రసాదం ఇవ్వాలిగా. అందుకని చూడండి, ఒక్కోసారి ప్రసాదం అనేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఎప్పుడో మొన్ననే అనుకుంటా నేను జిలేబీ అనగానే ఎక్కడో నాకు కూడా గుర్తులేదు. ఏదో అంటే నేను ఎందుకు అంటున్నా అంటే కలకండ పట్టిక బెల్లం ఉందే, మరి ఎవరో ఒకరు ఇస్తారు కదండి. ఇస్తే ఏం చేశాడట, అమ్మ అది అవసరం లేదు అమ్మ తల్లి ఇప్పుడు వినిపిస్తున్నది కదా, మరి అది సరే ఉంటే వాడుకుందా లేకపోతే లేదు. అందుకని మనకు ఉండేటువంటి అది ఎక్కడి దాకా తీసుకుపోద్దు మళ్ళీ అమ్మ. ఎందుకంటే మనకుండేటువంటి ఆలోచనలకు కొంత అలవాటు ఉంటుందమ్మా. నువ్వు సాయంకాలం అయ్యేటువంటికి లలితా సహస్రనామం అని చెప్తున్నావు, నీకు అలవాటు అది. అమ్మా నువ్వు లలితా సహస్రం కాదు, నువ్వు విశ్వసహస్రం బాగా నేర్చుకో. ఇన్ని ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి మా అత్తగారింటికి వచ్చినా నేను కొత్తగా అనుకుంటారా లేదా ఎవరైనా? కొత్త మంత్రం చెప్పి ఇంకొక రామరక్షాస్తోత్రం చెయ్యి, ఇది పొద్దున మధ్యాహ్నం అంటే కాస్త నువ్వు చేస్తున్నావమ్మా, ఎంత మంచి పని చేస్తున్నావమ్మా, ఇది అందరికీ కాస్త వినిపించేటట్టుగా నలుగురు కలుపుకొని చేయమ్మా, ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసు కదా. అట్లాగే నీ ఆలోచన ఏంటి? కథలు వినాలి ఫస్ట్. ఎవరు చెప్తారు? బాబా చెప్పడు కదా, బాబా చెప్పాడు. బాబా కథ ఎవరు చెప్పారు? శ్యామా చెప్పాడు, తెలుసు కదా ఈ కథ. శ్యామా ఎవరు? చదువుకున్నాడా? ఆఫీసరా? ఎక్కడైనా ఊళ్ళబోయాడా? ఏమైనా పెద్ద పండితుడా? ప్రవచనాలు చేస్తాడు? ఏమీ లేదండి. ఒకటే ఆయనకుండే క్వాలిఫికేషన్, బాబాతో సాంగత్యం, అంతే. సన్నిహితత్వం, అది కూడా సాంగత్యం కంటే కూడా నాకు ఆయన గురువు, నాకు ఆయన భగవంతుడు కాదు, ఆయనతో చాలా సన్నిహితంలో చాలా కాస్తంత ఆయన చులకన చేసినట్టుగా కూడా చేసిన కథలు ఉన్నాయి. అంత మంచి సాంగత్యం అదొక్కటే. అందుకని చెప్తారు దాసగణ మహారాజ్ స్థవన మంజర్లో ఏమని, భగవద్గీత అనేది ఉందే మనం వింటుంటామే, అది నిజంగా అర్జునుడికి చెప్పాల్సిన అవసరం ఉందా? అర్జునుడు అంత సన్నిహితుడా? అంత గురుబోధన ఆ రకంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగిన వాడా? నిజంగా చెప్పాలంటే ఉద్ధవుడికో విదురుడికో చెప్పాలి, గోపికలకో చెప్పాలి. మరి ఈయనకెందుకు చెప్పాడు భగవద్గీత? అది నేను ఇప్పుడు మీరు చెప్పారుగా, అది అంటే మనలో ఉండే ఆ సాంగత్యం ఉంటుందండి, సన్నిహితత్వం ఉంటుందండి, స్నేహితం ఉంటుంది. అది చాలండి. నాకు శాస్త్రాలు రావాలి, నేను సాంగత్యం చేయాలంటే నాకు ఏదో ఉపదేశం చేయబడాలి, ఇవన్నీ పక్క పెట్టండి. కనీసం కావాల్సింది ప్రేమ, అభిమానం, సహజమైనటువంటి తత్వం. ప్రేమ కొంతమందికి ఉంటుంది, అపారమైన, ఆ ప్రేమకు తట్టుకోలేము, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సహజమైన ప్రేమతో చాలు. స్వామి నేను గురువుని నమ్ముకున్నా కానీ నాకు వేదాలు రావండి, ఉపనిషత్తులు రావండి, ఏది కావాలి? ఏం కావాలి? ఏమి చదవని వాళ్ళు ఎంతమంది అండి గురువును నమ్ముకొని ఎంత గొప్పగా మనం పూజనీయులు అవుతున్నారు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనము గురు సాంగత్యం చేయడంలో కూడా నేనెవరిని, నేను నీకు దాసుడిని అంతే. నాకింత తెలుసు, మీ అందరి శిష్యుల కంటే నేను చాలా గొప్పవాడిని. ఎవరికి కావాలండి ఇది? ఏ ఉపనిషత్తులు, ఏ కొంతమందికి ఉంటుందండి, నేను ఇన్ని తీర్థయాత్రలు చేసి వచ్చాను, నేను చూడని యాత్రా స్థలం లేదు. పోతారు గురువు దగ్గరికి, ఏం చేస్తాడు గురువు? ఎవరికి కావాలి? నాకు కావాలా? ఇది నాకు సాముద్రికం తెలుసు, నాకు కావాలా? ఎవరికండి ఇవన్నీ? ఎవరికి కావాలి? వద్దు. ఏం కావాలి? శరణాగతి, దాసత్వం కావాలంతే. ఎందుకంటే ఇంకా వేరేది ఏ ఆలోచన లేకుండా అది చాలా అనుకుంటాం, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకనే బాబా ఎంత గొప్ప ఇదంటే అంత కష్టం మీరు ఎక్కడ పడతారు. అందుకు సులభమైన మార్గం అందరికీ ఉపయోగపడుతుంది. ఏది దాదాపుగా నాకు తెలిసి సత్యాన సమర్థం చేసుకోకూడదు అనేవాడు ఎవరో ఒకరిద్దరు నాకు తెలుసు, కానీ అందరికీ ఎందుకు? అది సులభం, అది అందరూ వినవచ్చు, అది అమావాస్య రోజైనా వినొచ్చు. అట్లాగే నా కథలు ఎప్పుడైనా వినాలనుకోండి, వినండి, అంతే చాలు.
ఇప్పుడే ఈ రకంగా శ్యామా చెప్తే వినాలా? కాదు, శ్యామా ఎవరో బాబాతో సాంగత్యం చేసినవాడు. అది కూడా ఏం చెప్పాలి? శ్యామ గారు, నాకు ఈ ఊళ్ళో ఎవరైనా భాగవతం బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ షిరిడీలో అడిగాడా? చూడండి, మనం వెళ్ళి ఎవరిని అడుగుతున్నాం? బాబా ఏం చెప్పాడు? శ్యామా దగ్గరికి వెళ్ళు అన్నాడు కదా. వెళ్తాను. ఇప్పుడు మీరే ఉన్నారండి ఇదే అదే ఆ సందర్భంలో మీకు బాబా చెప్పాడు శ్యామా దగ్గరికి వెళ్తాడు. శ్యామా గారు, ఈ ఊళ్ళో ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేళ్ళారా? బాబాని ఇంతకుముందు ఎవరన్నా? ఏవేవో అడుగుతాం ఇంకే. కానీ ఒక్కటి చెప్పాడు, ఎవరో వినాలనుకున్నవాడు. ఎవరండి అయినా? మ్యాజిస్ట్రేట్, చదువుకున్నవాడు. ఏమడిగాడు తెలుసా? ఈ పాపములు ఏవైతే మనం చేశామో వీటికన్నిటికీ పరిహారం చేసి మళ్ళా జన్మ లేనటువంటి ఒక్కరే. ఎవరు? ఆ భగవంతుడు కథ. అదే నాకు వినిపించారు. అంటే మనకు వినేవాళ్ళకు ఉండాలి తపన. మీరు చెప్తారండి బాగా వేరే కథలు, అవి కూడా చెప్పండి. అంటే నాకు ఎంత దేంట్లో అసలు ఒక నిర్దిష్టంగా ఒక స్థితి ఉండాలండి. అంటే వినేవాళ్ళకు కూడా అది ఉంటేనే కానీ చెప్పేవాడికి రాదు అది. కాబట్టి వినేవాడెవడో అంత శ్రద్ధ ఉంది. మరి ఒకవేళ తెలియనిటువంటి అంటే ఏం చెప్పాలో తెలియని వాడికి ఎవరో గుర్తుకొచ్చింది అన్నాడండి. చూడండి, కామన్నదేంటి? నాకు గుర్తుకొచ్చింది. బాబా గురించి మీకు కూడా తెలుసుగా. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, దేవుడు కూడా స్నానం చేయించాలి. ఇట్లా కూర్చొని మీ గురు కూడా బాబా నా దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకు ఈ రోజున మరి వీళ్ళ ఇంట్లో ఇంతమంది వర్షం పడుతున్నదండి, వస్తామో రామో, ఎందుకంత పట్టుదల? అందరికి ఎందుకు ఉండదు? వద్దండి, వాళ్ళకి ఎందుకు ఉండదు? నాకున్నది చాలా అదృష్టం. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకుండదు ఉండదు. అమ్మకు సేవ చేయాలి, నలుగురు పిల్లలు, ఒకటికే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఎందుకు ఉండదండి? వద్దు, నీకు ఇష్టం నువ్వు చేయాలి, చేయి అంతే. అది అదృష్టం అనుకొని చేయి. నాకు కర్మ కాలేదే, మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళేమో బాగున్నారు, నాకు వద్దు. కాబట్టి నీ ఆలోచనలో ఎప్పుడు కూడా నువ్వు ఏకాకివి, నేనే చెయ్యాలి అనే అహంకారం వద్దు. అలాగే ఈ రకంగా నేను గుర్తు చేసుకోవాలంటే వెళ్దాం. తోడొచ్చారా మంచిదే, తోడు రాలేదా నిర్భయం. కాబట్టి ఈ రకంగా ఒకటి శ్యామ చెప్పేది నాకు గుర్తుకొచ్చిందయ్యా. ఎందుకు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ, సచ్చరిత్రలో మననం చేసుకుంటే అంటే ఇది గుర్తు చేసుకుంటే ఆ సమయానికి వాళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి, ఏదో సంథింగ్ ఆన్సర్ ఇస్తాడు. చాలామందికి ఇస్తుంటారు. ఎన్నిసార్లు మొన్న ఇంతకుముందు విన్నామండి, అప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చిందండి, వస్తుంది. ఎందుకంటే అప్పుడు కథే కదా ఇది. కానీ బాబా కథల విశేషం ఏంటంటే ఈ టైంకు మనకు, ఎందుకంటే 4 నెలల క్రితమో 4 రోజుల క్రితమో మన మనస్సు ఉన్నట్టు ఇప్పుడు ఉండదండి. కానీ ఇప్పుడు మన మనస్సు ఎలా ఉందో, మన స్థితిగతులు ఎలా ఉన్నాయో, మనకుండే బంధువుల యొక్క ఇది, ఆ స్థితిలో నీకేం కావాలి అది చెప్పిస్తాడు. చెప్పినా కూడా మనకు బుద్ధికి ఎక్కకపోతే ఇంకా అంతే, దానికి రుణానుబంధం లేదు. కాబట్టి ఈ రకంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బాబా కథలు వినడం అనేది ఎంత గొప్పదో. కలకండ అందరికీ పంచు అనలే. ఎవరు? బాబా. దోచుట్లో వేస్తే, మామూలు దోచుట్లో వేస్తే కలకండ జోగ్గా ఇస్తే కొద్దిగా తీసుకుంటాడు, పక్క వాళ్ళకి ఎవరికో కొద్దిగా ఇస్తాడు, అందరికీ పంచమంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ మొత్తం ఎవరికి ఇవ్వకుండా మొత్తం హేమాడి బందికి ఇచ్చేశాడు. అంటే నేను పంచాల్సింది నువ్వు పంచరా, నేను నీ చేత పంచిస్తా. ఏది? కలకండ. కలకండ కాదువి కథలు అనేటువంటివి ఆ రకంగా మనస్సుకు ఆనందం కలిగించే తియ్యటి కథ. ఈరోజు మధ్యాహ్నం మా మనవరు ఏదో స్వీట్ చేసిందండి, రికార్డ్ అవుతుంది అంటే బాగుంటుంది. కానీ మళ్ళా రేపు ఇంకో స్వీట్ కోసం మనం అడుగుతాం, ఇంకంతే. కానీ ఈ కలకండ ఉన్నటువంటి ఈ స్వీట్ మనస్సుకి ఎక్కిస్తుంది. నిన్న మొన్న చెప్పారు, ఈ రోజు నిజంగా ఉపాసన, ఎంత ఉపాసన లేదు. ఏది గుర్తు చేసుకోవడం అనే ఉపాసన. గుర్తు ఎంతమందిని చేసుకుంటున్నాం? ఏ క్షణంలోనైనా కష్టంలో గుర్తు చేసుకుంటాం, కానీ సుఖంలో గుర్తు చేసుకుంటున్నామా? నేను అనేది అదే, నీకు కష్టం వచ్చింది, ఆ కష్టంలో కూడా
ఈ భగవంతుడు చేసుకుంటే ఈ కష్టం గుర్తిరుతుందో తెలియదు. ఈ భగవంతుడు మన మనసంతా ఫ్లక్చువేట్ అంత. కాబట్టి అందుకనే అమ్మా మన మనస్సులో ఇతిమిద్దంగా మన కాళ్ళ మీద మన కలం నిలబడడానికి చేత కాకపోవచ్చేమో కానీ మనస్సు మీద ఉండేటువంటి ఆలోచనలు స్థిరంగా ఉండగలిగిన ఆ మనస్తత్వంలో ఈ కథలు నాకు చాలు. హేమాది పంతుకుంది, ఆయనకుంది. నాకు గుర్తొచ్చిందన్నాడు. ఎవరి కదండి ఇది? ముసలమ్మ కదా. ముసలమ్మకు ఉపదేశం చేయడం మరి బాబాకు తెలియదా కదా? బాబా చేసిందేగా, మీరు చేసిందే. చూడండి, ఎప్పుడు కూడా మనం మననం చేసుకోవాలి, మనం వినాలి అని చెప్పేవాళ్ళ. ఆ తర్వాత ఏం చేయాలంటే మన పూర్వ సాంప్రదాయం ఒకటి ఉంది. గురువు దగ్గరికి వెళ్ళి అంతే కదా, పుస్తకాలు తీసుకొని నెట్లో చూసుకొని యూట్యూబ్లో కాదు కదా అప్పట్లో. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు ఎవరో చెప్తారు పాఠం. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ పాఠాన్ని గురువుగారి దగ్గర పోయి చెప్పాలి. ఆ గురువుగారు చెప్తారు కదా, ఈ పాఠం నేర్చుకుంది ఈయన, మళ్ళీ ఆయన దగ్గర చెప్పేది ఏంటి, అది పునశ్చరణ అంటారు. అప్పుడు గురువుగారు చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకో ఇట్లా జరుగుతుంది. అట్లానే నేను శ్యామ ద్వారా విన్నాను, శ్యామబాబా శిష్యుడేగా. కానీ విన్నదాన్ని ఎవరి గురించి, ఆయన గురించేగా. మళ్ళీ ఆయన ఏం చేశాడండి చూడండి, ఏదా కథ మొత్తం చెప్పు అని చెప్పాడు కదయ్యా బాబా. మళ్ళా నన్ను చెప్పంటావేంటి? ఆ చెప్పేటప్పుడు పరిస్థితి ఏమైంది? ఆడ భజన చేస్తున్నారు, హారతి పాడుతున్నారు, తబలా వాయిస్తున్నారు. ఓ ఈ శబ్దాల మధ్య నేను చెప్తే ఆయన ఊ అంటాడు తెలియదు, ఎటు ఎవడైనా ఉంటుంది. సార్ ఏం సార్ అదేదో భజన చేస్తున్నారు, నన్ను చెప్పంటారు కూడా కోసం. నేను చెప్తే మీరు వింటారా? ఇంక విధి లేక ఊ అంటారు. సరే, కానీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అన్నారు. ఎందుకు? హారతి స్టార్ట్ అయింది. ఈయనేమో కథ చెప్పమన్నాడు. ఎవరి కథ? ఆయన కథే. అందుకని సత్యనారాయణ స్వామి కథ ఎవరికి చెప్తారండి? శశిధర్కి చెప్పరు, సావిత్రమ్మకి చెప్పరు, సత్యనారాయణ స్వామికే చెప్తారు. ఆయన ఉంటాడు కదమ్మా అక్కడ. లేదండి మేము ఇంకో ఆయన ఫోటో పెట్టి కాదు కదా, ఆయనకే చెప్తున్నావు నువ్వు. ఆయన తెలీదా? ఇవన్నీ మనం చేసే పనిలే. అట్లాగే గురువు సత్యస్వరూపం ఎవరు? గురువు అమ్మ. ఆ గురువు యొక్క కథలో గురువుకే చెప్తున్నావు. చెప్తే మరి వింటాడండి. ఇప్పుడు చెప్పాగా, మనం మననం చేసుకుంటే ఆయన వింటాడా? ఆయనకి తెలుసా? అది చైతన్య స్వరూపం అండి అని ఊ అన్నాడు. ఈ కథ విన్నావుగా, ఆయన చెప్తే విన్నావుగా, మరి ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. వింత కాదండి, నేర్చుకోవాలి. మళ్ళా కొంతమందికి అంటే మీకు తెలుసు, మెమరీ పవర్, భలే మెమరీ పవర్ ఉంటుంది. అంటే అక్కడ ఏ సెంటెన్స్ ఎక్కడగా మన మొత్తం చెప్తారు. ఏకసంతగ్రాహులు అంటారు. కొంతమంది పరీక్షలు పోయే ముందు నాలాంటి వాడు 10 సార్లు చదివినా అది అక్కడ పోయేటట్టు ఏం రాసి వచ్చాడంటే గుర్తులేస్తారు. కొంతమంది ఒక్కసారి చదువుతారు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్పగా, అంటే అంత మెమరీ పవర్ అది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గుర్తు చేసుకోవడానికి కంఠస్థం చేయనక్కర్లా, మననం చేసుకో. దీనికి పరీక్షలు లేవు. పరీక్షలు ఒకటే, కష్టం వచ్చినప్పుడు ఆ సుఖం వచ్చినా గుర్తు చేసుకోవడమే పరీక్ష. దానికైతే పరీక్షలు ఎందుకున్నాయి? సంపాదించుకునే అవసరం ఉంది కదా. నేను రాయవు, ఉద్యోగం చేయవు కాబట్టి రాయవు, అంతే. చదువు అంతే. ఎందుకురా నువ్వు చదువుకునేది? ఎందుకండి చదువుకునేది? నాకు జ్ఞానం పొందడానికి. నేను అలాంటోడు అన్నాను. ఒరే నువ్వు చదువుకోకరా బాబు, ఇంట్లో కూర్చోరా, లక్షలు డొనేషన్ కట్టి చదివించి ఎందుకురా చదువుకునేదంటే విజ్ఞానం కోసం. అంటే ఎవడన్నా చదివిస్తాడమ్మా? ఇప్పుడు పిల్లలు కూడా అట్ట తయారు. మేము ఉద్యోగం చేయమండి వాడి అంటే ఎందుకయ్యా చదువెందుకు? సంస్కారం కోసం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సంపాదన కోసం. మరి నిజమే, నేను అదైనా ఇదైనా ఏదో యుగం మారింది కాదండి, మనస్తత్వాలు అంతే. అట్లా నేను అన్నాను. మరి పరీక్షలు దానికి అవసరం, సంపాదన కదా. కానీ ఇక్కడ సంపాదన కాదు, సంస్కారం కలగాలి. ఈ సంస్కారానికి ఏం కావాలి? పరీక్షలు జరగావు. నీలో ఉండేటువంటి ఆలోచనలు, పరిస్థితులు బట్టి నువ్వు మననం చేసుకొని స్థిరత్వం ఏర్పడు. అది వాడికి ఇంకేం పరీక్షలు కావాలి సార్? అయిపోయింది. ఎందుకు సార్ అంత బాగా గురువుగారిని నమ్ముకుంటే ఆయనకి ఎందుకండి ఈ కష్టాలు? చాలా మందికి అంటుందా? దానికి సమాధానం ఏం చెప్తారు తెలుసా? వాడు ఆ కష్టాలు భరిస్తాడు కాబట్టే గురువు పెడతాడు. అదేంటండి? మళ్ళీ ఇదొక కొత్త వేదాంతం.
బంగారానికి దెబ్బలు పడతాయి కానీ రోడ్లు గొడుగు దెబ్బలు పడతాయండి. అంటే ఏం బంగారం ఇది? యథార్థమైనటువంటి సత్యస్వరూపాన్ని తాను అనుభవించే బంగారం. ఇంకా మాయలో పడదండి అంతే. మహల్సపతి ఎంతమంది అంటారు ఈరోజు, ఎంతమంది అండి. ఎక్కడ చూడండి, ఈ తల్లిని చూడండి, ఆమె ఇన్ని ఏంటమ్మా ఈ వాళ్ళు అడగరండి. అంటే నా సంగతి వాళ్ళకి తెలుసు, వాళ్ళ సంగతి నాకు తెలుసు, అడగరు. ఎందుకంటే బాబు ఇట్లా కష్టం అందరికీ ఉన్నాయి. కానీ కాదు, మనం ఇక్కడ మన మీద పరీక్ష చేయడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, బాబా పూర్వజన్మ నుంచి నువ్వు సంపాదించుకున్న దానికి అంతే అంతే. ఆ దాంట్లో నువ్వు ఎక్కడైనా దిగులు పడి గొంతు కోసుకుందాం, ఏదైనా పాయిజన్ తాగుదాం అనుకుంటే మళ్ళా పుట్టాల్సి వస్తుంది. ఎందుకమ్మా అంత భరించేదానికి ఏం కావాలి? నా వల్ల కాదయ్యా, ఇస్తా, శక్తి ఇస్తా, ఏదో ఉపశమనం కలిగిస్తా, తర్వాత నిశ్చింతగా అయిపోయాను. ఇప్పుడు గట్టెక్కావండి, ఏం నచ్చండి పోయిందండి, పోతుందండి. మళ్ళా సంపాదించుకుంటావా, నీ ఇష్టం సంపాదించుకో, మళ్ళా పుట్టు మళ్ళీ. కానీ అయ్యా నీ సేవ చేసుకుంటా చాలు. అప్పుడు ఇంకా మాయలో పడరండి. కాబట్టి అందరి ముందు గుర్తు చేస్తున్న మనకు బాబా ఇచ్చిన గొప్ప సచ్చరిత ద్వారా, కథల ద్వారా ఇదొక ఉపాసన అండి. ఏది గుర్తు చేసుకోవడం అనేటువంటి ఉపాసనలో, ఆలోచనలో చివరిగా గుర్తు చేస్తున్నా. మీరు కొన్ని గుర్తు చేసుకుంటే అవే మనం నిద్రపోయినా కూడా ఏం చేస్తే అదే ఆ పుస్తకం చదువుకున్న మన నిద్రపోతే అట్లాంటివి రాక ఎట్లాంటివి వస్తాయిరా అంటారా? కొంతమంది టీవీలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, అవే ఇంకా ఒకరోజు కాదమ్మా, ఏ రోజైనా నిద్రపోతే అదివే వస్తాయి, అంతే కదా. కానీ అందుకే చెప్తారు, గుర్తు చేసుకుంటే నువ్వు ఇట్లాంటి కథలు గుర్తు చేసుకున్నావా. అందుకని హేమాది పంత్ అంటారు, ఈరోజు గురువారం కదా, ఆ రోజులో పల్లకి సేవ చూశాడు ఆయన. పల్లకి సేవ అన్నారు, దాన్ని చావడి ఉత్సవం అన్నారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే పాదుకలు అని మనం ఎప్పుడో విన్నాం. గురువు పాదుకలకు విశిష్టత చాలా గొప్పది. ఆయన అంటే షిరిడి సాయిబాబా అని పెడుతున్న ఆయనకు చైతన్య స్వరూపమైన ఆయన నా పాదుకలని చెప్పలే, నేను కాళ్ళకు వేసుకున్న చెప్పులు అవి చెప్పలే, ఇవి భగవంతుడి పాదుకలు అని మీరు భావించుకోవాలి. ఎందుకని ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నది, ఏదో ఏ రామాయణంలో ఉందని నన్ను అడగండి, నేనంత చదువుకున్నవాడు కాదు. ఓ రామాయణంలో ఉందట. ఏమండి, శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి అవతారం కదా, మరి ఆయన కాళ్ళకు వేసుకునే చెప్పులు ఏమిటి? రాజ్యం 14 సంవత్సరాల పాటు ఏమిటి అంత విశేషమా? ఆ కాళ్ళకు వేసుకునే చెప్పులకు పట్టిన ఆ గతనాల లేకపోతే ఆ అదృష్టము మరి ఆయనకి కొట్టలేదే అంటే దానికి ఎవరు చమత్కారంగా చెప్పారు? శిష్యుడు కదండి. ఎవరు శిష్యుడు? వశిష్ఠుడు వారి శిష్యుడేగా. ఆశ్రమానికి వెళ్ళి ఆయన చదువుకునేవాడు కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మధ్యాహ్నం బయట లంచ్లు చేయడం లేదుగా, ఉంటుండేవాడు. ఎవరు? దశరథుడు కొడుకు శ్రీరామ్. అయితే ఓసారి ఈ చెప్పులు ఎవరైనా అడిగాట ఎవరినో, ఇది రాముల వారి చెప్పులు అన్నట. ఆయన చూశాడట. అంతే. ఎవరు చూశారు? వశిష్ఠుల వారి గురువు గారి యొక్క ఆ దృష్టి పట్టదు కాబట్టే ఆ పాదుకలకు, ఆ చెప్పులకు 14 సంవత్సరాల రాజ్యమేలే భాగ్యం. అంటే గురువు దృష్టి పడదంటే చాలండి, అది ఏమైనా చేస్తుంది. అది ఆయన కళ్ళు చూపు పడితే చాలు, ఆయన మాట అంటే చాలు. ఎంత ఇదండి సార్? ఏ రామాయణంలో ఉంది? వాల్మీకి రామాయణంలో అన్నాడు. అంటే మన భావన అది కాళ్ళకు వేసుకున్న చెప్పులకు అంత ఇదా? మరి షిరిడీలో సాయిబాబా తిరిగాడండి. మరి విశేషం ఏంటంటే గురువులు కొంతమంది ఒక చోట ఉండి నా దగ్గరికి రాండి ఈ టైం నుంచి వరకు కాదండి, ఊరంతా తిరిగాడు ఆయన. అది ఎలా తిరిగాడు? చూడండి, నన్ను చూడండి, నా శిష్యులను చూడండి అని కాదండి, విచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఏదో తన పని తను చేసుకుంటూ తిరిగాడు. ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో కూడా ఎవరిని కూడా నాకు సహాయం చేసి పెట్టండి, నాకు కాస్త కొనిపెట్టండి నేను లేదండి, అడగనే లేదండి. 80 ఏళ్ల పాటు, అంటే తన వయసు చూస్తే 80 ఏళ్ళు ఉన్న వయసుండి ఆయన ఎక్కడ ఎవరి సహాయం అడగలేదే. అట్లాంటి గురువుని అసలు మనం గుర్తు చేసుకుంటే ఎంత ఆనందం అండి. అట్లాంటి గురువును గుర్తు చేసుకోవాలట ఏ రోజున? గురువారం. ఎందుకట? ఆ వైభవం అండి. అందుకనే
ఏదైనా సరే వైభవం జరుగుతున్నప్పుడు, ఉత్సవం జరుగుతున్నప్పుడు అది గుర్తు చేసుకున్నాం అనుకో, ఆ గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందట, మన మనసుకు ఉత్సాహం కలుగుతుంది. అది ఇక్కడ తిరుపతిలో కళ్యాణాన్ని టీవీలో చూస్తాం, లేకపోతే గుర్తు చేసుకుంటాం. అందుకనే ఎవరు చెప్తేనే విన్నాం, మళ్ళీ ఏ పుస్తకంలో ఉందని అడగండి. ఈ తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ ఎంత వైభోగం ఉండే నిజంగా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అది శ్రీశైలంలో ఉండేది. ఎందుకంటే ఆయన మన దగ్గర వడ్డీ వసూలు చేస్తున్నాడండి. ఎందుకంటే ఆయన ఎవరికో వడ్డీలు కట్టాలి. ఇవన్నీ పురాణంలో ఉంటాయి. ఆయన వడ్డీ కట్టడం ఏందన్నా కదా, మరి అసలు ఎంతో చెబితే ఎవడో వడ్డీ ఇచ్చేస్తాడు అంబానీ, అసలు తెలియదట. కుబేరుడికి మాత్రం వడ్డీలు కడుతున్నాడ. అయ్యా అది ఆ పాదము బ్రహ్మ కడిగిన పాదం అంటే గురువు యొక్క స్థితి. అందుకని గురువారం నాడు ఎవరైనా నిజపాద దర్శనం ఉంటుంది. శుక్రవారం నాడు ఉండదు, శనివారం నాడు ఉండదు. అది అంటే గురుస్వరూపంలో భావించుకున్నాడు ఎవరు, అన్నమాచార్యుల వారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, బ్రహ్మే ఆ రకంగా ఆ ఈశ్వరుడు, ఆ రకంగా ఆ బ్రహ్మ గురువు అయ్యారట. అందుకని మనం మర్చిపోకూడదు. ఆయన దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నా, నేను మర్చిపోకూడదు. అందుకని రోజుకో 10 రూపాయలు, రోజుకో 10 రూపాయలు ఇస్తూ పోతుంటాను. అప్పుడు దానికోసమే నేను గుర్తుపెట్టుకోవాలి ఆయన్ను కదా. వెంకటేశ్వర స్వామి కూడా అంతే. ఇంక ఇచ్చేసాను సార్, మీ వడ్డీ తీరిపోయిందిగా, అసలు పోయిందిగా, అమ్మ ఇంకా ఉందమ్మా, అసలు సంగతి నువ్వు కడుతూనే ఉండండి, వడ్డీ కాసులు వాడు. ఇవన్నీ మనం కాస్తంత అర్థం చేసుకోవాలి. ఏ పుస్తకంలో ఉంది ఎట్లా కాదు. అంటే అన్ని దాకా ఆయనకి ఏమిటండి వడ్డీ నాయన, అది కూడా పెళ్లి చేసుకోవడానిక. ఏందమ్మా ఇది, ఏదో మనం నేనంటే నా కూతురు కోసం అప్పు చేస్తాను కానీ ఆయనకేం అవసరం అమ్మా బాబు. ఆయన విష్ణుమూర్తి, అది కూడా ఈశ్వరుడు కాదు. ఆయన ఏదో నారచీరలు కట్టుకుని లేకపోతే ఏదో జుటాయిలో లేదండి. మరి అట్లాంటి శ్రీ మహావిష్ణువు ఇదేనమ్మా. మనం అర్థం చేసుకుని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆహా, వైభవం అంటే అది. ఎందుకు ఆ వైభవం? ఆ గురువు. అందుకని చెప్తున్నా, గురువారం నాడు నేను ఒకసారి ఇట్లా మా ఆవిడ, మా చిన్న పిల్లలు జయంతి, మా సాయి వెళితే సరే అద్భుతం జరిగింది. నేను మామూలు ఎక్కడ పోయినా సాయిబాబా అనుగ్రహం అనుకుంటాను. ఆ స్వామి మిమ్మల్ని హైదరాబాద్లో చూశాను, మీరు రాజేంద్ర ప్రసాద్ కదా అని. అవునమ్మా, ఎవరింట్లోనో ఆ పూజ జరిగితే ఆమె వచ్చింది. మా పిల్లలు అడిగారు, మీరు దర్శనం చేసుకున్నారా? లేదమ్మా. ఆమె శానిటరీ ఆఫీసర్, ఆమె పేరేదో ఉంది మాడబడుతుంది, శంకరమ్మ. అంటే అమ్మ స్వామి ఇంతవరకు నాకు దాదాపుగా 20 రోజుల తర్వాత గర్భగుడిలో పడుతుంది డ్యూటీ. రేపు పొద్దున కానీ తెలియదు, ఎక్కడ వేస్తారో తెలియదు. ఎక్కడ వేసినా మీరు ఆఫీస్కి వస్తే నేను ఒకవేళ గర్భగుడిలో లేకపోయినా వాళ్ళకి చెప్పి మీకు అక్కడ దర్శనం చేయిస్తాను. రేపటిదాకా కాస్త ఆగాలి. గర్భగుడిలో పడిందో అదృష్టం. జరిగింది ఏం తెలుసమ్మా, మేము వెళ్ళంగానే తెలిసిందంటే, స్వామి నాకు గర్భగుడిలో పడింది స్వామి. ఎట్లా ఉంటుందో నేను వడ్డించేవాడు మనవాడు. తీసుకొచ్చా స్వామీజీ ఈరోజు చాలా విశేషం అండి అని. ఏంటమ్మా? గురువారం మీద సాయిబాబా కదమ్మా. కాదట, గురువారం నాడు నిజపాద దర్శనం. ఎంత అంటే ఆమె నోటి నుంచి వస్తే ఆమె చెప్తున్నది. వాళ్ళ ఆఫీసర్ ఎవరో వస్తున్నారు, ఊరి నాయన ఇది మరి విఐపి ట్రీట్మెంట్ లాగా అయిపోయిందని ఎవరు తిడుతాడు. ఎవరమ్మా అయినా ఏం మేమంతా లేదండి ఇట్లా బాబా భక్తుడు. సరే, నేను పక్కన గర్భగుడి పక్కన కూర్చొని ఆ పక్కన అంటారు అందరి అక్కడ చాలీసా చదువుకునే అవకాశం ఇచ్చిందా? ఇవన్నీ ఎవరు చేస్తారంటున్నారు? వెంకటేశ్వర స్వామి కాదు, నేను నమ్మిన నా గురువు చేస్తాను. కాశీకి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, శ్రీ భద్రాచలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గురువును గుర్తు చేసుకుంటూ వెళితే ఆ క్షేత్రంలో ఉండే ఆ శక్తి ఉంది, అది అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి అట్లాంటి దాంట్లో ఆ ఉత్సవం చూడండి, వైభవం, అది గుర్తు చూసుకోండి అమ్మ. కనీసం రోజు కొంతమంది అంటారు, సారు ఆయన బ్రహ్మచారిగా వస్తారు, మేము భార్య పిల్లలం, సంసారులం, ఏవో మా కోరికలు ఉంటాయి. రాత్రి కూడా పడుకునేటప్పుడు ఇట్లాంటివి చదువుకోవచ్చా, వినొచ్చా? అది ఈ గురువు అన్నామే, సచ్చరిత్ర అన్నామే
మీరు గనక రాత్రిపూట పడుకునేటప్పుడు గనక ఏ స్థితిలో అయినా గుర్తు చేసుకుంటే చెడు కళలు రావు. ఎంత భయంకరమైన స్థితిలో కూడా. నెక్స్ట్, కొంతమంది నిద్ర పట్టదండి, స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకో. అట్లాంటిది మీరు ఇది కనుక మననం చేసుకొని ఆ అధ్యాయం ఈ తనకి కంఠస్థం. ఏ నంబర్ నాకు గుర్తుంది, 37 అనుకుంటా, 32. ఆ ఉత్సవం చదువుకోండి అంతే. నిద్రపోండి కాదు, పడుకుంటారు అంతే. అది అయితే నేను ఎందుకు చెబుతానంటే, మనకుండి సుఖాలు ఉంటాయి కదమ్మా, మనకుండి కోరికలు ఉంటాయి కదా. మరి అందుకని చెప్తున్నా, ఆ పల్లకి సేవ ఆ దాంట్లోనే ఆ అధ్యాయంలోనే చివరికి ఏం చేస్తారు బాబా, అందరూ వెళ్ళిపోతున్నారా తాత్య, ఇది ఉంది. అందుకని వేరే యోగుల చరిత్రలో వేరే గురువుల చరిత్రలో లేదు. ఇట్లా ఈ సచ్చరిత్రలను మనం గుర్తు చేసుకుంటూనే ఉంది. మీరు అర్థం చేసుకోండి. తాత్య నన్ను పిలుస్తాడు, అందరూ వెళ్ళిపోయినా నువ్వు కూడా పోతావా? మరి పోవాలి కదా, పెళ్ళైంది కదా, ఏం దగ్గర పడుకుంటే ఎట్లా? పోలేను ఆయన. కానీ అప్పుడప్పుడు వచ్చి నా యోగక్షేమాలు చూసుకో. అట్లయితే ఇంకా తాత్య ఇంటికే పోయి ఆయనే నమస్కారం చేసి అప్పుడప్పుడు నన్ను కూడా వచ్చా. సాయిబాబాయ్ అడిగాడు కదా నేను, మరి నన్ను కూడా యోగక్షేమాలు చూడు తాత్యాన్ని అడగొచ్చుగా. ఆలోచించండి, ఎంత గొప్ప మనసు అంటే సాయిబాబాది. పెళ్ళయిందా, పిల్లలున్నారా, 60 ఏళ్ళు వచ్చాయా, ఇంకా హాయిగా భార్యతో సుఖంగా ఉండు నాన్న, కానీ నన్ను గుర్తు చేసుకుంటూ నీ సుఖంగా నువ్వు ఉండు, నీ ఆనందంలో నువ్వు ఉండు, కానీ నన్ను మాత్రం గుర్తు చేసుకో. ఈ నిజంగా సావిత్రమ్మ ఇదో తెలియదు, ఈ స్వామి చరిత్ర గుర్తు చేసుకో అంతే. నీకు సింపుల్. అవి గుర్తు చేసుకుంటే మన ఇట్లాంటి ఏంటి, నేను మీ తాతగారినే, మీ ముత్తాతనే, మీరు సుఖపడుతుంది ఆయన ఒప్పుకోడా ఏమి? అదే కదా వాళ్ళకి కావాల్సింది. అంత గొప్ప మనస్తుండేటువంటి గురువు అండి బాబా, చైతన్య స్వరూపం అండి ఆయన. అదృష్టవంతులమ్మమ్మ. కాబట్టి మీ అందరి ముందు నేను కూడా మీలో ఒకరిగా భావించుకుంటూ అదృష్టవంతుని అనుకుంటూ చివరిగా ఆ గురువారిని జరిగే ఆ పల్లకి సేవ అనే దాన్ని ఒక పాట రూపంలో మననం చేసుకుంటాను. అది మామూలుగా మనం చదువుకుంటే వచ్చేటువంటిది అంతా కూడా దాంట్లో వచ్చేసింది. అది మననం చేసుకొని ఈరోజు సెలవు తీసుకుంటాను. ఈ 617వ జ్ఞాన యజ్ఞం అంటే ఎప్పుడా అనుకుంటే ప్రారంభమైపోయి 3 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులే ఉంది. అది శనివారంతో అయిపోతుంది. 5 రోజులు అనే ఒక నియమం ఉంది కాబట్టి అది రేపు ఎల్లుండి జరుగుతుందని గుర్తు చేస్తూ, అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ, అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడగా తకిట తాళములేగా ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురుగా భజనలు సాగ ప్రతి గురువారము ఆనందముగా భక్తుల చేసే సంకీర్తనముగా అపురూపమైనది పల్లకి సేవ. ద్వారకమాయిని అలంకరించి తులసి గోటకు మెరుగులు దిద్ది పల్లకినేమో సిద్ధము చేసి శ్యామకర్ణిని సింగారించి శేజహారతికి ముందే జనము చూడగా వచ్చే ఆ ఉత్సవము అపురూపమైనది పల్లకి సేవ. మసీదు నిండా భక్తులు చేరి బారులు తీరి బయటను నిలిచి కొందరు తివిటీలను వెలిగించి రక్షక భటులుగా కొందరు నిలిచి సాయినాథుని సేవకులమని షిరిడీ చేరి దివ్యోత్సవమని అపురూపమైనది పల్లకి సేవ. భక్త మహల్సుడు కుడివైపుండగా ఎడమ వైపును తాత్యా ఉండగా సాయినాథుడు లేచి నిలువగా వెనుక ఛత్రమును జోగు పట్టగా మంగళధ్వనులు మార్గోగంగా షిరిడీపురమే పులకించంగా అపురూపమైనది పల్లకి సేవ. చిలుమును కపనీలో నవేసుకొని కపిని
పెట్టుకుని ఉత్తరీయమును పైన వేసుకుని తాత్యా ఇచ్చిన షాలు వేసుకుని కదిలెను బాబా యోగీశ్వరుడిగా, కదిలెను బాబా యోగీశ్వరుడిగా. దత్తదేవుడని భక్తులు పొగడగా అపురూపమైనది పల్లకి సేవా. వాయిద్యాలు మారు మ్రోగెను, టపాకాయలు ఫెళఫెళ పేలను, ధునిలు కట్టెను సాయి కదిల్చెను. మసీదులోని దీపము నర్పెను, నడిచే నేలపై గుడ్డలు పొరచగా, నడిచే నేలపై గుడ్డలు పొరచగా, సాయి అడుగులకు మడుగులు వత్తగా అపురూపమైనది పల్లకి సేవా. సంతోషముతో మనసు పంగెను, భక్త మహల్సుడు నృత్యము చేసెను, శ్యామకన్నము ముందుగా నడిచెను, బాబా నామము మిన్ను ముట్టెను. మసీదు నుండి బయటకు వచ్చాను, మసీదు నుండి బయటకు వచ్చాను, సావడి వైపు సాయి నడిచెను అపురూపమైనది పల్లకి సేవా. తూర్పు దిక్కున భానుని పోలెను, సంధ్య సమయము సూర్యుని పోలెను, ఉత్తర దిక్కుక బాబా చూచన్, పరధ్యానము ఋషిగా నిలిచను. సద్గురు సాయి నిరంజనునిగా, సద్గురు సాయి నిరంజనునిగా నడిచెను అందరిలోని దేవునిగా అపురూపమైనది పల్లకి సేవా. రంగు రంగుల దీపములెట్టి, నిలువుటద్దములు వేలాడగట్టి, తెల్లని రంగును కప్పుకు వేసి భక్తులు చావడిని అలంకరించి లోనికి వెళ్ళెను. ముందుగా తాత్యాలోనికి వెళ్ళెను, ఆసనమేసి సాయిని పిలిచెను అపరూపమైనది పల్లకి సేవా. మఖమల కోటును సాయికి తడిగి, కుచ్చు ఆమము తిలకము దిద్ది, కుచ్చు గ్రీటము తలపై పెట్టెను, మెడలో మాలలు నగలు వేసిరి. సాయి ముఖమెంత ప్రకాశించగా, సాయి ముఖమెంత ప్రకాశించగా, కన్నులు అర్పగా భక్తులు చూడగా అపరూపమైనది పల్లకి సేవా. గద్దెప సాయి కూర్చొని ఉండగా, నిమోన్కరుడు ఛత్రము పట్టగా, సాయి గంధము పోయ తాంబూలమును సమర్పించగా, వెండి పళ్ళెములు కాళ్ళు కడుగగా, వెండి పళ్ళెములు కాళ్ళు కడుగగా, అర్ఘ్యపాద్యములు జోగు ఇవ్వగా అపరూపమైనది పల్లకి సేవా. మోహము లేని నివారణము అవధూతయము ఆ పరమాత్మ, భక్తుల ప్రేమకు లొంగే దేవుడు సావడిలో నిదురించే సాయి. అర్చన చేసి హారతులు ఇవ్వగా, అర్చన చేసి హారతులు ఇవ్వగా, భక్తుల హృదయానందము నందగా అపరూపమైనది పల్లకి సేవా. కని విని ఎరుగని దివ్యోత్సవము ఇక ముందన్నడు జరగబోదని, మనమున దలచిన శాంతి కలుగునని, చెడు కలలేవి నిద్రలు రావని, హేమాడి పంతో వర్ణించినది, హేమాడి పంతో వర్ణించినది, రాజేంద్రుడు పాటగా మలచినది అపురూపమైనది పల్లకి సేవా. షిరిడీలో సాయి అపురూపమైనది పల్లకి సేవా. అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవా. చివరిగా ఒక చిన్నది గుర్తొస్తున్నది. సావడి అంటే మీరు చూసుంటారు, షిరిడీకి వెళ్ళి ఉంటారు. అది 2 గదుల స్థలం, అంతే కదా. ఎక్కడ పోతాడా నిద్ర, అక్కడికి పోయి నిద్రపోతాడు. పైన కదా బల్ల సంగతి తర్వాత చూద్దాం. మా మనవరాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే నిద్ర అంటే నిద్రపోవడానికి అక్కడికి పోతే అక్కడ సేజహారతి చేస్తారు. నాకు ఎందుకు అనిపించింది, డాక్టర్ గారు కాబట్టి 2 గదులట అదేంటో ఉంటుందండి, గుండెకు కూడా. గుండె కూడా 2 గదులతో ఉంటాయి, ఒక గదితో ఉండదు కదమ్మా. అట్లాగే అది కనుక నిద్రపోయిందో మనం ఎటుపోతామమ్మా, అక్కడ పడుకుంటాట ఆయన. అంటే మన భావన ఎట్లా ఉండాలంటే, మనం నిద్రపోయిన ఏమంటే రేపు పొద్దున 6ంటికి లేస్తానండి. నిన్న నేను అన్నాగా పేరు అంటే మీరు ఏదో చంద్రభూషణ్ గారి చెంగమణి అనే పేరు మా ఆవిడకు వచ్చేసింది. అంటే నిద్ర వచ్చేసింది అంటే గుండెలో నిద్రపోతాను నేను. మళ్ళా మీకు మెలకు ఇచ్చేది నేనే. ఆ గుండెకి ఏదైనా హాయిగా, ఎందుకని చివరికి అంత్యకాలేచ మామేవా స్మరణ ముక్తవాకళేవరం మనం నుంచి చేసుకుంటే హాయి వెళ్ళిపోయిందండి. మా మామూలు రాత్రి పడుకున్న తెల్లవారుదాం లేడు అంతే. అంటే అంత హాయిగా నిశ్చింతగా, ఏమో రేపు తెల్లవారితో మరి కూతురు పెట్టింది ఏమో
నువ్వు ఉండాలిగా నిశ్చింత. అంటే నిద్రపోవడం కూడా ఎక్కడ నిద్రపోతాడైనా మన గుండెలో నిద్రపోతాడు. ఎప్పుడూ మనం అలా గుర్తు చేసుకుంటే అని గుర్తు చేస్తూ మీ అందరి ముందు సెలవు ఈ రోజుకి. రేపు మళ్ళా ఉంది. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వా పరాధం విహితం హివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।